నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అవి ఇవి విత్ ఆకేళ్ళ చాప్టర్ 1 వినాయకుడు. వినాయకుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు ఆకేళ్ళ రాఘవేంద్ర గారు. రాఘవేంద్ర గారు నమస్కారం. నమస్తే. సో వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, ఏకదంతుడు, గజాననుడు, ఇన్ని పేర్లు ఉన్నాయి. అలాగే విశిష్టతలు కూడా ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడు. వినాయకుడు ఏంటి, చూడగానే ఒక వింత రూపం, అంత లంబోదరుడు ఉంటాడు. చూస్తే ఏనుగు మొహం, ఆ చెవులేంటి, వాహనం ఏంటి, ఎలుక ఏంటి, చివరికి తీసుకెళ్ళి నిమజ్జనం చేసేయడం, మళ్ళీ దానికి చెప్పడం గొప్పగా గంగమ్మ ఒడికి చేరుకున్నటువంటి లంబోదరుడు కదా. ఇవన్నీ ఓకే. అసలు పార్వతి, శివుడు, వినాయకుడు, కార్తికేయుడు, వీళ్ళంతా డిఫరెంట్ సెటప్, అందరూ కలిసి ఒక ఫ్యామిలీ. మళ్ళీ దేవుళ్ళు, వివాదాలు, విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఏంటి వినాయకుడు అనగానే మీకేం గుర్తొస్తుంది అసలు? అంటే బేసికల్గా మీరు ఇందాక చెప్పిన వాటిలో ఒక ఆకారానికి సంబంధించి ఆకారంలో ఉన్న ఒక పిక్యులియారిటీ, నేను దాన్ని వికృతాన్నో వికారాన్నో ఏమన్నో, ఒక పిక్యులియారిటీ, ఒక విశిష్టత, లేదా ఒక అంటే మనం అబ్నార్మల్ అంటాం, అసాధారణత్వం, ఇవే కనిపిస్తాయి మనిషికి లేదా దేవుడికి. మానవ దేహానికి ఏనుగు తలకాయ, పెద్ద పొట్ట, పెద్ద ఆకారము, ఆయన్ని మోయడానికి ఖచ్చితంగా ఏ ఏనుగో ఏదో ఉండాలి, కానీ చిట్టెలుక. ఇలాంటి ఒక ఆకారాన్ని ఏర్పరచడం వెనక పురాణాల్లో కానీ లేకపోతే మన ఇతిహాసాల్లో కానీ మీరు ఏదైనా పేరు చెప్పండి, భారత హైందవ ధర్మం అంటారా, ఆర్ష ధర్మం అంటారా, ఎనీథింగ్ చెప్పండి, వాటిల్లో మూలాలు కనుక మనకు అర్థమైతే, మూలాల్లోంచి కనుక మనం పట్టుకోగలిగితే, అప్పుడు అసలైన ఈ మొత్తం మనం మాట్లాడుతున్న ఆకారాల వెనకాల ఉన్న ఈక్వేషన్స్ మనకు అర్థమవుతాయి. నేను మామూలుగా ఏం చెప్తానంటే, ఏదైనా సరే, రావణాసుడికి 10 తలకాయల, కృష్ణుడికి 16,000 మంది గోపికల, ద్రౌపదికి 5 భర్తల, రాముడు ఒక ఏకపత్ని వ్రతుడై ఆ భార్యనేమో అడవుల్లో వదిలేసి వచ్చేయడమా, లేదా ఆయన భార్యని ఎవరో ఎత్తుకుపోవడమా, ఆయనకి సేవకుడుగానేమో వానర జాతికి చెందిన హనుమంతుడు ఉండడమా, ఇవన్నీ ఏంటి? చెట్టుని పుట్టని పూజిస్తామని చెప్తుంటారు. జంతువులు, పుట్టలు, పాములు అన్నిటినీ మనం పూజించడాలు, వీటన్నిటి వెనకాల కేవలం పైన చూపించే దృశ్యాన్ని కానీ అర్థాన్ని కానీ తీసుకుంటే మనకి అంతరార్థం అర్థం కాదు. మామూలుగా అలంకార శాస్త్రంలో వాచ్యార్థము, లక్ష్యార్థము, వ్యంగ్యార్థం అని 3 అర్థాలు చెప్తారు ఏ పదానికైనా. వాచ్యార్థం అంటే లెక్సికల్ మీనింగ్, డిక్షనరీలో లేదా డైరెక్ట్గా ఏ మీనింగ్ దొరుకుతుందో ఆ మీనింగ్. లక్ష్యార్థము అంటే ఆ పదానికి ఉన్న అర్థానికి ఉన్న లక్షణాలతోటి కూడిన దేన్నైనా ఆపాదించదగ్గ మీనింగ్. వ్యంగ్యార్థము అంటే ఏంటో ఇంకొంచెం ఆగి చెప్తా. ఈ వ్యంగ్యమే చాలా మందికి కావాల్సిన, ఇప్పుడు వెయిటింగ్, అందరూ ఎదురు చూస్తున్నారు. వినాయకుడు అనగానే వ్యంగ్యము ఒక పర్యాయ పదము, వినాయకుడు అనగానే ఒక వినోదము, ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయి? అందుకని ఏంటంటే వాచ్యార్థము, లక్ష్యార్థము, వ్యంగ్యార్థానికి ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి మన్మధుడు అన్నాం అనుకుందాం. మన్మధుడు అన్నప్పుడు మనకి పురాణాల పరంగా చూస్తే రతీదేవి యొక్క భర్త, ఓకే, లేదా సృష్టి కార్యానికి ఒక ట్రిగ్గర్ పాయింట్. అలా కాకుండా అది వాచ్యార్థం అంటే యాక్చువల్ డెఫినేషన్ ఆర్ ద డిక్షనరీ మీనింగ్, లెక్సికల్ మీనింగ్ అంటాం. అలా కాకుండా ఎవరైనా ఒక అందమైన వ్యక్తి ఏదైనా పెళ్ళిలోనో ఏదైనా పార్టీలోనో కనిపిస్తే అరే మన్మధుడిలా ఉన్నాడురా అంటాం మనం. ఇక్కడ మన్మధుడిలా ఉన్నాడురా అంటే అర్థం ఏంటంటే ఆ మన్మధుడి యొక్క అందం అనే గుణాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆపాదించడం జరుగుతుంది. దీన్ని లక్ష్యార్థం అంటారు. ఇక్కడ చిన్న మన్మధుడు అంటారు, ఎవరైనా అమ్మాయిని రతీదేవి అన్నారనుకోండి, అది ఇంకో డిఫరెంట్ యాంగిల్కి వెళ్ళిపోతుంది కదా. అంటే వేరే మన్మధుడు ఏమో అందంతోనే ఉంటాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఉంటుంది. అదేంటంటే ఏ పదానికైనా కానీ దానికి మళ్ళీ వాచ్యార్థము, లక్ష్యార్థం, వ్యంగ్యార్థం ఉంటాయి. ఇప్పుడు వినాయకుడు కూడా చెప్పచ్చు, కానీ ఉదాహరణకి మన్మధుడు అన్నప్పుడు లక్ష్యార్థం అంటే మనకి ఏమర్థం అవుతుందంటే ఆ అందం అనే గుణం ఇంకో ఇతని దగ్గర ఉంది కాబట్టి లక్ష్యార్థమైంది. వ్యంగ్యార్థము అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఎవరైనా కొంచెం అందంగా లేని వ్యక్తికి మన్మధుడు వస్తున్నాడు రా అంటే
అతను అందంగా లేడు అనే అర్థాన్ని అందులో ఇమర్చడం. సాధారణంగా వ్యంగ్యార్థం అంటే వెటకారం అనుకుంటారు చాలామంది. కాదు, వ్యంగ్యార్థము అంటే తద్వ్యతిరేకమైంది అని. అందులో ఏముందో, ఏం చెప్పబడిందో, చెప్పబడనిది ఇంకోటి ఏదో ఉంది అని తెలుసుకొని అర్థం. దాని మామూలుగా అయితే ధ్వని అంటారు. మామూలుగా మీకు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఉద్యోగం పురుష లక్షణం అంటే మామూలుగా ఇవాళ మీరు నేను కూర్చున్న ఈ టైంలో ఉద్యోగం పురుష లక్షణం అనగానే మనం ఏం చేస్తామంటే జాబు మగాళ్ళు చెయ్యాలి అనుకుంటాం మనం. కానీ ఉద్యోగము అనే పదం పుట్టినప్పుడు దాని అర్థం ఏదో జీతం ఇచ్చే ఒక జాబ్ అని కాదు, ప్రయత్నం అని అర్థం. అందుకనే మహాభారతంలో ఉద్యోగ పర్వము అని ఒక పర్వం ఉంటుంది. అంటే ఉద్యోగం అంటే ప్రయత్నం. అక్కడ రాయబారానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఉద్యోగ పర్వం అన్నారు. అలా ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థం. పురుషుడు అంటే మానవుడు అని అర్థం, మగాడు అని అర్థం కాదు. అందులో ఉద్యోగం పురుష లక్షణం అనే పదానికి ఏ అర్థం మారింది వాళ్ళ అంటే మనం అర్థం చేసుకునేది కాకుండా అది ఒరిజినల్గా ఎక్కడ పుట్టిందో ఆ అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది యాక్చువల్గా ఉద్యోగం పురుష లక్షణం. ముష్టి అంటాం. ముష్టి అంటే యాక్చువల్గా పిడికిలి అని అర్థం. అందుకనే ముష్టి యుద్ధం, ముష్టి ఘాతాలు లాంటి పదాలు వాడతాం. కానీ దాన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ వాడతాం? ముష్టి అంటే బెచ్చం అనే అర్థంలో అడుక్కోవడం అర్థంలో వాడతాం. అలాగే కంపు అనే పదం ఇవాళ యాక్చువల్గా మనకి దుర్వాసన అనే పదంలో వాడతాం. కానీ నన్నయ్య మహాభారతంలో దాన్ని సువాసన అనే అర్థంలో వాడారు. అంటే ఉద్యోగమైనా లేదా పురుషైనా కంపైనా ముష్టైనా ఒకప్పుడు దాని అర్థం ఏదైతే భిన్నమై ఇవాళ భిన్నంగా మారిందో అలా వ్యంగ్యము అంటే ఒకప్పుడేమో దానికి వ్యతిరేకమైనది అని అర్థం. కానీ దాని వ్యతిరేకమైనది సాధారణంగా మనం ఏం చేస్తామంటే మన నిత్య జీవితంలో దాని ఆపోజిట్ మీనింగ్ తీసుకుంటాం. కాబట్టి ఇవాళ దానికి వెటకారని అర్థం వచ్చింది. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే వాచ్యార్థము లక్ష్యార్థము వ్యంగ్యార్థాల్లో ఆ మూడవది ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఆనందవర్ధనుడు లాంటి వాళ్ళు ధ్వని అనే పదంతో వాడతారు. కానీ సింపుల్గా చేసి చెప్పాలి అంటే మీరు ఏదైనా ఇవ్వండి, అదొక పదమైనా సరే, ఒక కథ అయినా సరే, ఒక ఆచారమైనా సరే, ఒక సంప్రదాయమైనా సరే, ఒక నమ్మకమైనా సరే, అంటే ఒక విశ్వాసమైనా సరే, వేదమైనా సరే, వేదంలోని పదాలైనా సరే, పురాణాలైనా సరే, కావ్యాలైనా సరే, ఆ మాటకు వస్తే మన ఇళ్లల్లో మన నిత్య జీవితంలో రోజు జరిగే దాంట్లో ఏదైనా సరే పైకి కనిపిస్తున్న దాని వెనకాల ఇంకొకటి ఉంటుంది అని కనుక మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకి వినాయకుడి ఏనుగు తలకాయ వెనకాల ఇంకోటి ఏదో ఉంటుందో అర్థం అవుతుంది, లేదా అర్థం కాదు. ఎప్పుడైతే మనకి ఈ ఇన్నర్ మీనింగ్ని అంటే అంతరార్థాన్ని నిగూఢార్థాన్ని తెలుసుకోవాలి అనే ఒక కంటి చూపు లేకపోతే కళ్ళజోడు లేకపోతే మనకి ఏది అర్థం కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా కృష్ణుడికి 16,000 మంది గోపికలు అర్థం కాదు, అది మరొకటి అర్థం కాదు. ఇవాళ మనం వినాయకుడు అనే కాన్సెప్ట్కి కన్ఫైన్ అవుతున్నాం కాబట్టి ఆ ఉదాహరణ తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను. కావాలని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదైనా వేరు తీసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఐ రిపీట్ ఇట్, మనం కనుక పైకి కనిపిస్తున్న దృశ్యానికి, పై కనిపిస్తున్న కథకి, పై కనిపిస్తున్న పదానికి, పై కనిపిస్తున్న అర్థానికి, పై కనిపిస్తున్న ఆచారానికి, పై కనిపిస్తున్న సంప్రదాయానికి, పై కనిపిస్తున్న విశ్వాసానికి వెనకాలకు వెళ్ళి చూడగలిగితే, ఆ వెనకాలకి వెళ్ళి చూడడం అనేది పురాణాలకే కాదు, కావ్యాలకే కాదు, సినిమాలకి అనువర్తిస్తాం, ఈవెన్ మన నిత్య జీవితంలో కూడా అనువర్తిస్తాం. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇల్లు ఎలా నీట్గానో డెకరేటెడ్గానో పెట్టుకున్నారనే దాన్ని బట్టి ఎంత కాదనుకున్నా మీ సైకాలజీ బయటపడుతుంది. ఎంత కాదనుకున్నా మరీ ప్యూర్గా బయటపడుతున్నా లేదా అన్నది కాదు, మీకు తెలియకుండానే మాత్రం బయటపడుతుంది. మీకు చాలా బ్లాక్ అంటే ఇష్టం అనుకుందాం, వైట్ అంటే ఇష్టం అనుకుందాం, రెడ్ కలిపి బ్లాక్ అండ్ వైట్గా ఏదో అందమైన తయారు చేసుకుంటుంటారు. మీకు పుస్తకాలు అంటే ఇష్టం అనుకుందాం, ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. మీకు ఏదైనా కొన్ని కొండపల్లి బొమ్మలు ఇష్టం అనుకుందాం, అవన్నీ పెట్టే ప్రయత్నం చేస్తారు. మీకు తెలియకుండా జరుగుతుంది అది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఆచారాల్లో కూడా, సంప్రదాయాల్లో కూడా, కథల్లో కూడా, వినాయకుడి యొక్క శిరస్సుకు సంబంధించిన దాంట్లో కూడా ఈ లోతుకు వెళ్ళి చూడాల్సిందే. ఇప్పుడు ఆ వాచ్యార్థ వ్యంగ్యార్థ ఏవైతే అన్నానో ఇందాక ఆ లోతుకి వెళ్ళి చూడాల్సిందే. ఆ చూసే ప్రయత్నం చేయడమే యాక్చువల్గా నేను మీ ముందు కూర్చోడానికి కారణం. మిగతా ఏమీ కావు.
అప్పుడు మీకు ఒక 2-3 ఇమ్మీడియట్ గా వచ్చే డౌట్ ఏంటంటే ఆకేళ్ల గారు ఇప్పుడు ఏంటి పురాణాల గురించి వాటి విశిష్టత గురించి మాత్రమే చెప్పబోతున్నారా? వినాయకుడు అనగానే మనకి ఏదో దేవుడు అంటే ఇంకొక కైండ్ ఆఫ్ దాంట్లో ఆ జానర్ లోకి వెళ్ళిపోతాం. మీరు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నారా? లేదు, నేనేమంటానంటే పురాణాలంటే అవేవో మనకు అర్థం కానివి, లేదా పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు అంటే మన జీవితానికి అనువర్తించనివి అన్నా కూడా నేను నమ్మను. నేను అంతే పెద్ద ఆశ్చర్యమేం లేదు, మామూలుగా చెప్తా. వినాయక చవితి నాడు మనందరం కూర్చునే సమయానికి 8 రోజుల కింద వినాయక చవితి అయింది, 3 రోజుల్లోనేమో నిమజ్జనం ఉంది. వినాయక చవితి నాడు మనం ఏం చేస్తాం, ఒక 21 పత్రిల్ని తీసుకొచ్చి, మాచీ పత్రం కావచ్చు, మరొక పత్రం కావచ్చు, గన్నేరు కావచ్చు, లేకపోతే కనుక ఇతరత్రావి ఏకవింశతి పత్రాలు 21 ఏకవింశతి పత్రాలు తీసుకొచ్చి పూజ చేస్తాం. ఈ ఆయుర్వేద వైద్యుడినైనా మీరు అడగండి, లేదా వినాయక చవితి నాడు అన్ని పత్రికల్లోనూ ఆ పత్రి వెనకాల ఉన్న, అంటే ఆకుల వెనకాల ఉన్న ఆయుర్వేద విశేషాలు, ఔషధ గుణాలు ఏంటో చూడండి. మన జీవితంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు వచ్చే చిన్న చిన్న జబ్బులు, చిన్న చిన్న వ్యాధులు, రుగ్మతలు ఏవైనా సరే, కోల్డ్ కావచ్చు, హెడేక్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, మరొకటి కావచ్చు, వీటన్నిటికీ ఎక్కడున్నాయి అంటే మన ప్రకృతిలో కనిపించే ఆకుల్లోనూ పత్రాల్లోనూ ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి చేసే ప్రయత్నం ఇక్కడ యాక్చువల్గా. అది నేనే చెప్పక్కర్లేదు, నాకన్నా బాగా ఆయుర్వేద వైద్యులు చెప్తారు. బట్ వాట్ ఐ వాంట్ టు కన్వే, ఒక ఏకవింశతి పత్రిని తీసుకొచ్చి ఒక వినాయకుడికి పూజ చేయడం వెనకాల ఇంత కథ ఉంది అని చెప్పే ప్రయత్నం, అది అందరికీ తెలుసును. ఇంకా అనేకమైన లోతులు ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం. ఉదాహరణకి వినాయకుడి భార్యల పేర్లేంటి? సిద్ధి, బుద్ధి, సిద్ధి. అవే ఎందుకు పేర్లు ఉండాలి? తప్పేముంది, ఉండొచ్చు కదా. మీ అమ్మగారు మీకు కవిత అని పేరు పెట్టారు, తప్పేముంది. మా నాన్నగారు నాకు రాఘవేంద్ర అని పేరు పెట్టారు, తప్పేముంది కదా. అదేం లేదు, సార్థక నామధేయం అనే పదం వాడతాం కదా. సరే, వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు అర్థం వస్తుంది, గణపతి అంటే గణాలకు అధిపతి అని అర్థం వస్తుంది, లంబోదర అంటే చాలా పెద్ద పొట్ట కలిగిన వాడిని అర్థం వస్తుంది. ఇలా ఆయన మొత్తం నామాలన్నింటినీ తీసుకుని కావాలంటే అష్టోత్తర శతనామావళి వేసుకుంటే 108 ఆయన పేర్లలో 108 అర్థాలు చెప్పుకోవచ్చు, అది వేరే కథ. కానీ బుద్ధి, సిద్ధి అనే 2 పేర్లు ఉన్నాయి, ఉండడం తప్పేం కాదు అనుకుందాం. కానీ మామూలుగా మనకి ఆ పేర్లు పక్కన పెడితే వాటి గుణాలు ఏంటి? బుద్ధి అంటే ఏంటి? మామూలుగా ఎప్పుడు అంటామన్నా బుద్ధి లేదు రెడికి అంటాం, అవునా? సిద్ధి అంటే ఏంటి? ఏదైనా నువ్వు కష్టపడి సాధించుకున్న దాన్ని సిద్ధి అంటాం, ఫలితం, అంతేనా? ఇప్పుడు వినాయకుడికి సిద్ధి అనే భార్య ద్వారా పుట్టిన కొడుకు పేరు అని చెప్పగలరా మీరు? చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. వినాయకుడికి సిద్ధి అనే భార్య ద్వారా పుట్టిన కొడుకు పేరు, బుద్ధి అనే భార్య ద్వారా కూడా కొడుకు పుడతాడు కదా. ఈ ఇద్దరు పేర్లు చెప్పడానికన్నా ముందు ఇంకోటి చెప్తాను నేను. సూర్యుడి భార్యలు 2 ఉన్నారు. సూర్య భగవానుడికి పేరు ఛాయ, సంజ్ఞ. ఛాయ అంటే యాక్చువల్ నీడ అని అర్థం. సూర్యుడికి భార్యను నీడని పెట్టడంలోనే సూర్య, నీడ అనే రెండింటి యొక్క కాన్సెప్ట్ని చెప్పే ప్రయత్నం ఆనాటి ఋషి చేశారు, ఆనాటి పురాణాల్లో అలా చెప్పారు. అంతే తప్ప ఇక్కడ సూర్యుడు అంటే ఆయన గ్రహమా, నక్షత్రమా, మరి ఏంటి అనే ఈక్వేషన్స్ కాదు అక్కడ. ప్రాచీనమైన మానవుడికి ఆ సూర్యుడిని చూసినప్పుడు సూర్యుడికి సంబంధించిన తన యొక్క మనోభావాలు, తన అవసరాలు తీర్చిన విధానాన్ని బట్టి ఆయన పెట్టిన పేరు. అలాగే మీకు ఇంకో చెప్తే ఆశ్చర్యపోతారు, అగ్ని పురాణంలో కొన్ని పేర్లు ఉంటాయి. అసలు అన్ని పేర్లు పెక్యులర్గా ఉంటాయి. అందులో ఒక పేరు చెప్తాను మీకు, హింస. ఒక వ్యక్తి పేరు హింస. అతని భార్య పేరు చెప్పమంటారా? అధర్మం. వాళ్ళిద్దరికీ పుట్టిన కొడుకు పేరు చెప్పమంటారా? అనృతుడు. కూతురు పేరు అనృతం. అనృతుడు అంటే అబద్ధాలు ఆడేవాడు, అనృతం అంటేనే అబద్ధం ఆడే అమ్మాయి అని అర్థం. హింసకు అధర్మానికి మధ్యన పెళ్లి జరిగితే పుట్టిన పిల్లవాడు అసత్యుడు అని చెప్పడం ద్వారా ప్రాచీనమైన ఋషి వ్యాసుడు కావచ్చు, వాల్మీకి కావచ్చు, కపిలుడు కావచ్చు, గౌతమ మహాముని కావచ్చు, భారద్వాజసుడు కావచ్చు, సూత మహాముని కావచ్చు, ఎవరైనా వాడు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ పేరుతోటి ఈ గుణాన్ని చెప్పి, ఈ గుణాల వెనకాల వ్యక్తుల ప్రతిబింబాలు చెప్పి వీటి యొక్క రిజల్ట్స్ ఇలా ఉంటాయని చెప్పే ప్రయత్నం. చందమామను చూపించడానికి వేలినితోటి చూపిస్తాం, చందమామను చూపించడానికి కావాలంటే స్కేల్తో కూడా చూపించవచ్చు. కానీ వేల్ని, స్కేల్ని మాత్రమే నువ్వు చూస్తూ ఊరుకున్నావా, చందమామను చూసావా అన్నది పాయింట్. అన్నం మీరు వండారు,
కడుపు నింపడానికే. కానీ ఆ అన్నమే నిజాన్ని కడుపు నింపడానికే కనుకైతే రోజుకొక రకం, లేకపోతే కనుక వెరైటీలు, లేకపోతే కనుక కూరలు వండాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే ఒకటి వండితే చాలు, అసలు ఏదో ఒకటి తినొచ్చు కదా. కాబట్టి అర్థం వెనకాల అంతరార్థం, అంతరార్థం వెనకాల పరమార్థం ఉంది. వాచ్యార్థం దాటి లక్ష్యార్థం దాటి వ్యంగ్యార్థం. చూడు, వ్యంగ్యం అంటే వెటకారం కాదు, అంతరార్థాన్ని చాలా ఏమంటాడు మ్యాగ్నానిమస్గా చూపించేది. ఎక్కడ ఆగాను నేను? బుద్ధి సిద్ధి దగ్గర ఆగి నేను ఎక్కడికి వచ్చాను? హింస అధర్మాల దగ్గరికి వచ్చాను. ఇవి ఎందుకు ఉదాహరణ చూపించాను చెప్తాను మీకు. ఎప్పుడూ కూడా పురాణాలైనా ఇతిహాసాలైనా ఆ మాటకు వస్తే నిత్య జీవితంలో అయినా కానీ ఏదో ఒక ఉదాహరణ చెప్పేసి ఇదొకటి ఆపేస్తే కనుక నా దృష్టిలో అది గొప్ప స్టేట్మెంట్ అవ్వదు. సంపూర్ణంగా ఉండాలి. ఎస్సర్షన్ అండ్ రీజన్ ఇవ్వాలి. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత లాజిక్ ఇవ్వాలి. ఆ లాజిక్ ఎన్నేనే ఇవ్వగలను. మీరు నాకు ఇచ్చిన టైం ఏదో అరగంట 40 మినిట్స్ ఏదో ఉంటుంది కాబట్టి నేను ఆపుతాను. యాక్చువల్గా మీకు ఓపిక ఉంటే నేను ఎవ్రీ టైం ఇలాగే వస్తాను. వివిధ రకాలైన వాటిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతో మొదలుకొని ఇవాళ మన జీవితాల్లో మనల్ని ప్రభావితం చేసే పెళ్లి కావచ్చు, డైవోర్స్ కావచ్చు, లివింగ్ రిలేషన్షిప్ కావచ్చు, సెంటిమెంట్లు కావచ్చు, పూజా విధానాలు కావచ్చు, మతం కావచ్చు, కులం కావచ్చు, ఏదైనా సరే మూలాన్ని వెతికే ప్రయత్నం చేస్తే మన జీవితాల్లో అసలైన సత్యాన్ని చేరుకోగలం అని చెప్పడం ఉద్దేశం. ఇప్పుడు చూడండి, మీరు అన్నారు కాబట్టి నెక్స్ట్ కంటిన్యూయేషన్ గురించి అడిగినప్పుడు, ఇప్పుడు వినాయకుడికి సిద్ధి బుద్ధి అన్నారు, సూర్యుడికి కూడా 2 భార్యలు అని చెప్పారు. గతంలో మనం రాముడి గురించి మాట్లాడుకున్నప్పుడు దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు ఉన్నారు. వీటన్నిటి గురించి మాట్లాడుకుంది, ఇంక్లూడింగ్ శివుడికి కూడా 2 భార్యలు. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇవన్నీ యాడ్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం హింస ధర్మం గురించి చెప్పారు. హింస ధర్మం అనగానికి హింస అధర్మం, సుర అసురులు ఉంటారు అక్కడ, చెడు మంచి అని. హింస అధర్మం అనగానే అదేదో చెడు అసురులు అదే వచ్చేసింది. దైవ అసుర సంపత్ విభాగ యోగం అని ఉంటుంది. యాక్చువల్గా అది చదివితే మీరు ఆశ్చర్యపోతారు. బ్యాడ్ క్వాలిటీస్ అండ్ నెగిటివ్ క్వాలిటీస్ ట్యాబులర్ ఫామ్ అది. మన జీవితంలో మన చుట్టుపక్కల వాళ్ళల్లో ఒకళ్ళేమో నెగిటివ్గాను ఒకళ్ళు పాజిటివ్గాను ఉంటారు. అసలు మనలోనే నెగిటివ్ పాజిటివ్ ఉందిగా, అసలు మనలోనే 2 ఉన్నాయని చెప్పేదే అర్ధనారీశ్వర తత్వం. ఆండ్రోజియనస్ మైండ్ అంటారు దాన్ని. వర్జీనియా ఉల్ఫ్ లాంటి వాళ్ళు కూడా రాశారు. అంటే వర్జీనియా ఉల్ఫ్ వాళ్ళు లాంటి వారు రాశారు. ఎందుకు పదం రాశారు కాబట్టి ఎందుకు చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే కనుక మనం కోస్తో మనం మాత్రమే కాకుండా వెస్టర్నర్స్ మరొకరో ఆలోచించినప్పుడు దానికి కొంచెం స్టాండర్డైజ్ని పెంచడం అంతే. ఇంతకీ ఎక్కడ ఆగాం మనం? ఈ 2 మాత్రం ఎపిసోడ్స్ గా వచ్చేస్తున్నాయి మనకి. చేద్దాం, మీ ఓపిక ఎన్నైనా చేద్దాం. ఎక్కడ ఆగాం మనం? సిద్ధి బుద్ధి. వినాయకుడికి సిద్ధి వల్ల పుట్టిన కొడుకు పేరు క్షేముడు, బుద్ధి వల్ల పుట్టిన కొడుకు పేరు లాభుడు. క్షేముడు లాభుడు అంటే క్షేమము లాభము అనే దాన్ని రెండింటినీ తీసుకుని నీ జీవితంలో సిద్ధి పొందితే క్షేమం ఉంటుంది, బుద్ధి వస్తే లాభం ఉంటుంది అని చెబుతూ, విఘ్నాలు లేకుండా కనుక నువ్వు పని చేస్తే, ఒక పనిని కనుక మామూలుగా మీరు చిన్నప్పుడు మీరు విన్నారో తెలియదు కానీ ఫస్ట్ డే స్కూల్కి వెళ్తాడు, ఆ మరునాడు స్కూల్ మానవరు. ద్వితీయ విఘ్నం వద్దంటారు. ద్వితీయ విఘ్నం అని కొంతమంది కొంచెం దాని తగ్గ తృతీయ విఘ్నం కూడా వద్దంటారు. ఎందుకంటే అందులో పెద్ద ఈక్వేషన్స్, సెంటిమెంటు, ఇదేదో పురాణాలు చెప్పారండి, మీరందరూ ఛాందసులండి, మీరందరూ వేస్ట్ అండి, ఏమీ కాదు. ఒక సింపుల్, నువ్వు ఒక పని చేసేటప్పుడు దాని మీద భక్తి శ్రద్ధ లేకపోతే నువ్వు ఆ పని చేయవు. భక్తి శ్రద్ధ నీకు ఫస్ట్ డే ఎలాగూ ఉంటుంది, అది కొంచెం లాగితే సెకండ్ డేకి వస్తుంది, ఇంకొంచెం లాగితే థర్డ్ డేకి వస్తుంది. మానవుడు బాగా బతకడానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి. ఆ రోజేమో పురాణ ఇతిహాసాలు కావ్యాలు లాంటివి, ఇవాళేమో వ్యక్తిత్వ వికాసము, జీవన వికాసము, లేకపోతే కనుక ఒక అయాన్ లాంటి ఫిలాసఫీయో, లేకపోతే కనుక మ్యాక్స్ వెబర్ లాంటి వాళ్ళు రాసినవో, లేదా మరొకరో ఇవాళ మనం చూస్తున్న వాటిలో డీకోడింగ్ కనుక చేయాలంటే, 360 డిగ్రీస్లో మాట్లాడుకోవాలంటే, క్షేమము లాభము అనే రెండింటిని మానవ జీవితంలోకి పెర్సానిఫికేషన్ చేసే ప్రయత్నం చేయడం. అలా అనుకుంటే ప్రతిదీ అంతే. అలా మనకి చెప్పడానికి ప్రాచీనమైన ఋషులు చేసిన పని ఏంటంటే కథల ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అనూరుడు అని ఒక ఉంటారు. అనూరుడు ఎవరు అంటే యాక్చువల్గా రామాయణంలో జటాయువుకి తండ్రి. అనూరుడు అంటే కాళ్ళు లేనివారు అనర్థం. కాళ్ళు లేకపోవడం అంటే అది యాక్చువల్గా తొడలు లేవని అర్థం. ఊరు అంటే తొడ, అనూరుడు అంటే తొడ లేకపోవడం, కాళ్ళు లేకపోవడం. కాళ్ళు లేని అనూరుడు సూర్యుడి యొక్క రథానికి రథసారథి, డ్రైవర్ ఆఫ్ సూర్య రథ. సూర్యుడి రథానికి ఒకటే చక్రం ఉంటుంది.
సూర్యుడి యొక్క రథంకి 7 గుర్రాలు ఉంటాయి, సప్తశ్వాలు. ఈ 7 గుర్రాలు అటొకటి ఇటొకటి వెళ్ళిపోతుంటే తాళ్ళు పట్టుకుందామంటే తాళ్ళేమో పాములే ఉంటాయి. ఈ 7 గుర్రాల ఏకచక్ర రథం నడుపుతున్న వాడి కాళ్ళు లేవు. ఎక్కడ ఉంది అంటే మేఘాల్లో ఉంది లేదా గాలిలో ఉంది. ఇన్ని డీమెరిట్స్ ఉన్నా ఆయన టైంకి వస్తాడు అని చెప్పే ప్రయత్నమే సూర్య భగవానుడికి సంబంధించిన. ఆయన వస్తేనే పొద్దున అవుతుంది, అనేది సాయంత్రం, ఆయన వల్లనే ఎక్కువ అనేది, ఆయన వల్లనే ఆరోగ్యం అని చెప్పేదే యాక్చువల్గా. ఎందుకు చెప్తానంటే నువ్వు ఎంత డీకోడ్ చేస్తావో నీ ఇష్టం అని చెప్పే ప్రయత్నం చేయడం. ఆ డీకోడింగ్ అది మచ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పడం నేను. అందుకని వినాయకుడికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన ఏవైనా కానీ ఆయన శిరస్సుకు సంబంధించి కానీ మరొకటి కాదు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి మీకు. ఎలాగో మీరు ఇందాక పురాణాలు అన్నారు కదా, వేదాల్లో ఒక విషయాన్ని నేరుగా చెబుతాయి, సూటిగా చెప్తాయి. అందుకని వేదాలని ప్రభు సంహితాలు అంటారు. అంటే వేదం నేరేటివ్నెస్ ఎలా ఉంటుందంటే డాక్యుమెంటరీలా ఉంటుంది. మీకు దూరదర్శన్లోనూ లాంటి వాటిలో కొన్ని డాక్యుమెంట్స్ వస్తాయి. సిగరెట్లు కాల్చకూడదనో డ్రగ్స్ తీసుకోకూడదు డైరెక్ట్గా చెప్తాయి. అలా కాకుండా వేదాల్లో చెప్పబడిన ఒక కథని ఒక పాయింట్ తీసుకొని దానికి ఒక కథ అల్లి ఒక కథనాన్ని ఏర్పరిచి ఆ కథనాన్ని తీసుకొని మన ముందు పెట్టి ఆ అసలు విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయడమే పురాణ ఇతిహాసాలు. దీని పురాణ ఇతిహాసాలు ఎప్పుడూ కూడా, ఇతిహాసాలు అంటే మనకి 2 ఉన్నాయి, రామాయణం మహాభారతం. పురాణాలు 18 ఉన్నాయి. మీరు 18 పురాణాల్లోనూ ఏముంటుంది అటు ఇటు తిరిగంటే వేదాల్లో చెప్పబడిన ధర్మాన్ని మనందరికీ అర్థమయ్యే భాషలో కొద్దిగా మనందరికంటే అప్పటి మనందరికీ అయ్యే భాషలో అందులో ఉన్న ఈక్వేషన్స్, అందులో ఉన్న లాజిక్లు, అందులో ఉన్న వాటన్నిటిని కథల రూపంలో, పాత్రల రూపంలో, కథనాల రూపంలో, సూక్తుల రూపంలో చెప్తారు. మీకు అలా 18 పురాణాలు ఉన్నాయి. అందులో పురాణాలను మిత్ర సంహితాలు అంటారు. ఆ పురాణాల్లో ఉన్న ఇంకొంచెం కథను తీసుకుని దాన్ని ఇంకా అందంగా అల్లి చెబితే దాన్ని కావ్యాలు అన్నారు. కాళిదాసు లాంటి వాడు రాసినవి కావ్యాల కిందకు వస్తాయి. అందుకనే కావ్యాలని కాంతా సంహితాలు అన్నారు. ఏసారి ఎప్పుడైనా ఒక ఎపిసోడ్ మన ఇద్దరం చేద్దాము. ముందు వేదాల తర్వాత వేదాంగాల తర్వాత పురాణాలతో పాటు ఇతిహాసాలు, ఆ రెండింటి తర్వాత వచ్చిన కావ్యాలు, ఆ తర్వాత వచ్చిన ఉపపురాణాలు, ఔపపురాణాలు, ఉపపురాణాలు, ఔపపురాణాలు, ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు, కామశాస్త్రాలు, అర్థశాస్త్రాలు, వాటి తర్వాత వచ్చిన దర్శనాలు, ఆ తర్వాత వచ్చిన తెలుగు సాహిత్యంలో వచ్చిన అలసాని పెద్దనో లేకపోతే మరొకదైన మనుచరిత్ర లాంటి ప్రబంధాలు. ఇవన్నీ చెప్పే సారం ఒకటే. తెలుగు సినిమాలో స్టోరీ ఒకటే అయినట్టుగా సారం ఒకటే. ఏంటా సారం? గివింగ్ బెస్ట్ పాసిబుల్ లైఫ్ టు ద హ్యూమన్ బీయింగ్, అంతే. ఇవాళ మీరు నేను కూడా బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అవ్వడానికి, బెస్ట్ హ్యూమన్ లైఫ్ పొందడానికి ట్రై చేస్తాం మనం. బీ గుడ్ డూ గుడ్, అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు యాక్చువల్గా. అయితే అలా చేసే ప్రయత్నంలో ఈ పురాణాలు లాంటివి ఏం చేస్తాయంటే కథలు చెప్తాయి. ఇప్పుడు మానవుడు యాక్చువల్ మళ్ళీ వేరే ఎపిసోడ్ చేద్దాం మనం. అదేంటంటే ఎందుకంటే పురాణాలన్నింటినీ పుక్కిట పురాణాలు అంటారు, పురాణాలకి ఆధారం లేదంటారు. ఏదైనా ఆధారం ఉంటే అది చరిత్ర అవుతుంది, దాన్ని తెలుసుకోవచ్చు అంటారు. ఈ ఆధారాలు లేని పురాణాల కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అనేది కూడా. నేనేంటంటే పురాణాలకు ఆధారం ఉండాల్సిన అవసరం లేదంటాను నేను. ఎందుకంటే మంచిగా ఆధారం ఏంటి? ఇప్పుడు నువ్వు మంచిగా బతుకని చెప్పాలి నేను. ఏమంటే ఉదాహరణకి మామూలుగా మనకు అర్థమని చెప్తాను. మీ అబ్బాయి 4 ఏళ్ళు అనుకుందాం, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అనుకుందాం, పోనీ వాడు రోజు బ్రష్ చేసుకోరా అని చెప్పాలి. మా అమ్మ నేను చేసుకోను అంటాడు అనుకుంది ఉదాహరణకి. బ్రష్ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటది కావాలంటే మీరు చెప్పండి, ఒక 4-5 చెప్తారు వాడికి. చెప్పిన తర్వాత ఇది ఏ సైన్స్ పుస్తకంలో ఉందో చెప్పు. నా అమ్మ ఏ ఎండి చేసిన జనరల్ ఫిజిషియన్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది నేను నమ్ముతాను అంటే సరే చెబుదామా చెప్పకూడదు పక్కన పెడదామా. నేనేమంటానంటే మంచికి ఆధారం అక్కర్లేదంటాను, చెడ్డకి ఆధారంతో పని లేదంటాను. చెడ్డ ఎప్పటికైనా జీవితంలో వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ చెప్తానండి, సమాజంలోంచి చెడ్డ ఎప్పటికీ వెళ్ళిపోతుంది. మన కంటికి అప్పటికి చెడ్డలా అనిపిస్తుంది. అది ఐ రిపీట్ ఇట్, మన కంటికి అప్పటికి చెడ్డలా అనిపిస్తుంది. ఎవరు తీసేయట్లేదే అనిపిస్తుంది. దేర్ విల్ బి ఏ పాయింట్ తీసేస్తారు. దేర్ విల్ బి ఏ పాయింట్. మామూలుగా నిమజ్జనాలు జరుగుతాయి, గణపతి నవరాత్రులు జరుపుతారు. గణపతి నవరాత్రుల్ని అనేకమైన మండపాలు పెట్టి జరుపుతారు, అనేక రూపాల్లో పెట్టి జరుపుతారు.
ఈ మండపాలను, గణేష ఉత్సవాలను ప్రజలను జాగృతం చేసి, ఏకం చేసి, ఈ జాతికి సంబంధించిన జీవనాడిని అందించేందుకు, దేశభక్తిని అందించేందుకు, జాతీయతను అందించేందుకు దీన్ని ఉపకరించవచ్చని 1890ల ఆ ప్రాంతంలో బాల గంగాధర్ తిలక్ ఆలోచించి, అందుని ఇవాళ కేవలం తెలుగు నేలలో, తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే లేదుగా, రాజస్థాన్లోనూ ఉంది. అంటే ఆ రాజస్థాన్ పదం ఎందుకు వాడంటే ఎడారి లేదా నీళ్లు లేని ప్రాంతాల్లోనూ చెప్పడం కోసం. ఇంకా ఉత్తరప్రదేశ్లో ఉంది, బెంగాల్లో ఉంది, మహారాష్ట్ర అయితే చెప్పనే అక్కర్లేదు, కోనే పరహై. అంటే ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, జాతిని జాగృతం చేయడానికి ఆ రోజున దీన్ని ఉపకరణంగా వాడారు, ఉద్యమ సాధనంగా వాడుకున్నారు. తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, తెలంగాణలో ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ అని ఒక బుక్ ఉందండి. బొమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తి అని రాశారని. చాలా మంచి పుస్తకాల్లో పుస్తకం. తెలంగాణ ప్రాంతీయుల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ రాసిన ఆత్మకథల్లో తెలంగాణను ఎలా ప్రతిబింబించారో చెప్పే పుస్తకం అది. ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ. మందుమూల నరసింహారావు లాంటి వారు, లేకపోతే మాడపాటి హనుమంతరావు గారు లాంటి వారు, రావి నారాయణ రెడ్డి గారు లాంటి వారు, మొత్తం అనేక మందికి సంబంధించి ఆ పుస్తకంలో అప్పట్లో 1920లు 10లు ఆ ప్రాంతాల్లో తెలంగాణలో హైదరాబాదు, వరంగల్ లాంటి ప్రాంతాల్లో గణేశోత్సవాలు ఎలా జరిగాయో రాశారు అందులో. అంటే ఇవాళ గణపతి మండపాలని మనము కేవలము ఇవాల్టిగా చూడడానికి లేదు, అది చూడకూడదు. అది దాని వెనకాల ఒక దేశభక్తి ఉంది, దాని వెనకాల ఒక సామాజిక శక్తి ఉంది, దాని వెనకాల ఒక ధర్మం ఉంది, దాని వెనకాల ఒక ఏకీకృతం చేసే నిబిడీకృతమైన అత్యున్నతమైన శక్తి ఉంది. రిలీజియన్ కాదు, రిలీజియన్ మాత్రమే కాదు, లాంగ్వేజ్ మాత్రమే కాదు, ఇంగ్లీష్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటారు, అలాగా ఇట్ ఈస్ ఆల్సో రిలీజియన్ మాత్రమే. సరే, మళ్ళీ మీరు రిలీజియన్ అనే పదం వాడారు కాబట్టి మళ్ళీ వేరే రిలీజియన్ అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అంటే డిస్కస్ చేద్దాం, అది వేరే కదా. బట్ వాట్ ఐ వాంట్ టు కన్వే, నాకు ఇప్పటికీ అంటే మండపాలు మీరు ఆశ్చర్యపోతారు. నాకు అంటే మా ఏరియాకి చెందిన ఒక అబ్బాయి ఈ మండపాలు పెట్టడానికి ఒక 1 వీక్ ముందు మొత్తం అన్ని, అంటే అక్కడ ఎక్కడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వీధిలో పెడతారో పెద్ద మండపం పెడతారు కదా, మొత్తం అంతా తిరుగుతారండి. దాదాపు ఒక 7-8 వీధులు తిరుగుతాడు అతను. ఎవరెవరు ఎక్కడ పెడతారో కనుక్కుంటాడు. ఆల్రెడీ తెలుస్తుంది కదా వాడికి, గత 10 ఏళ్లలో పెడుతుంటారు కాబట్టి. అన్న నువ్వు ఎక్కడ పెడతావు కదా, అన్న నువ్వు అక్కడ పెడుతున్నావు కదా, అన్న నువ్వు అక్కడ పెడుతున్నావు కదా అని ఎవరెవరు ఎక్కడ పెడుతున్నారో చూసుకొని ఎక్కడి నుంచి ఎవరికి ట్రాఫిక్ డిస్టర్బ్ కాకుండా ఉండేలాగా రూట్ మ్యాప్ తయారు చేసి ఆ రూట్ మ్యాప్ని ఒక చిన్న పేపర్లో వేసి పంచిపెడతాడు అతను. తన ఇంటి ముందు పెట్టే ఒక వినాయకుడికి సంబంధించినది తన ఇంటికి ముందు వెళ్ళే కార్లకో 2 వీలర్లకో ఇబ్బందులు కలుగుతున్న మాట కొంతవరకు నిజమే అయినా టోటల్గా అందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మొత్తం అందరినీ సంయోగపరిచి చేస్తాడు 11 రోజుల మాట. మరి అటువంటిప్పుడు అంటే ఏంటి, ఒక వ్యక్తి మండపాల విషయంలో సామాజిక బాధ్యతను కూడా ఏర్పరిచాడుగా. అతను అడిగాను, సార్ నేను ఎందుకు చేస్తాడంటే దాదాపు సార్ 7-8 ఏళ్ల కిందట మా అమ్మగారికి హార్ట్కి స్ట్రోక్ వస్తే అర్ధరాత్రి పూట వెళ్దామంటే అంబులెన్స్ రావడానికి ఒక మండపం అడ్డుపడిందండి, అందుకని నేను అప్పటి నుంచి ఇలా చేస్తానంటే అప్పుడు మా అమ్మగారిని ఏదో ఎత్తుకుని మండపాన్ని దాటి అంబులెన్స్ తీసుకెళ్ళాం. బట్ కొంచెం బాధేసింది, బట్ గాడ్స్ గ్రేస్ బతికేరండి అని. అక్కడ అతను కూడా అన్నమాట, అది ప్రతి ఏడాది వినాయకుడు ఎందుకు పెడతాం మేమంటే నమ్మకం. ఆ వినాయకుడు నాకు విఘ్నాలని తొలగిస్తాడని నమ్మకం. ఆ దేవదేవుడు నా ఇంటిలో నాకు బుద్ధిని సిద్ధిని ఇస్తాడని నమ్మకం. లాభక్షేమాలను పుత్రులుగా ఇస్తాడని నమ్మకం. నేను ఏమంటానంటే భగవంతుడిలో శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నమ్మకంలో శక్తి ఉంది. అందుకు నువ్వు వినాయక మండపాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నైనా సరే నువ్వు ఉన్నవి పక్కన పెట్టి ఒక అనుక్షణం అరక్షణమైనా సరే ఆ వినాయకుడి మీద మాత్రమే దృష్టి పెట్టి నీ మొత్తం లోపల ఉన్న నిబిడీకృతమైన నిద్రాణమైన శక్తిని జాగృతపరుచుకొని ఒక అరక్షణం ఈయన నాకు విఘ్నాలు పోగొడతాడు అనుకో, పోగొడి తీరుతాడు. నమ్మకం నీలో ఉంది, నువ్వు నమ్ముతున్న దేవుళ్ళో ఉంది, నువ్వు నమ్మాల్సిన ఆచారంలో ఉంది. ఈ ఆచారాలు సంప్రదాయాలు ఇలా చూడమని చెప్పడంలో ఉంది తప్ప మరొకటి కాదు. సో అందుకని నేనేం చెప్పదలుచున్నాను మీకు ఒక్క మాటలో అంటే, మనకి పురాణాలు ఏవైతే ఉన్నాయో అవి కథన రూపంలో చెప్తాయి. ఇప్పుడు కథన రూపంలో చెప్తాయి కాబట్టి మళ్ళీ మీరు టాపిక్ వినాయకుడు అన్నారు కాబట్టి దాన్ని కన్ఫైన్ అవ్వాలి. కాబట్టి నేను వినాయకుడికి సంబంధించి ఇప్పుడు డబ్బు అనగానే మనకు ఒక లక్ష్మీదేవి దేవుడిగా పెట్టుకున్నాం.
చదువు అనగానే సరస్వతీదేవి. చదువులంటే సరస్వతి, శక్తి అంటే పార్వతి, పార్వతి. సృష్టి అంటే బ్రహ్మ, స్థితి అంటే విష్ణుమూర్తి, లయకారుడు అంటే శివుడు. ఇట్లా మీరు దేవతలందరూ దేవుళ్ళందరూ ఏదో ఒక గుణానికి, ఒక ఎనర్జీకి ఉపయోగపడుతుంది. నన్ను ఏమంటారంటే టెంపుల్ అంటే ఏంటి, సింపుల్గా ఈక్వేషన్ చెప్పండి అని ఒకసారి నన్ను ఎవరు అడిగారు ఏదో ఒక సభలో. ఏం లేదు, మొత్తం ప్రపంచంలో ద మోస్ట్ నెగిటివ్ ఎనర్జీని కలిగింది ఏదైనా ఉందంటే అది హాస్పిటల్. హాస్పిటల్లో లోపలికి వెళ్ళేవారు రోగార్తులైతే కనుక బాధలో వెళ్తారు, లోపల ఉన్నవాళ్ళు రోగులు బాధల్లో ఉంటారు, వాళ్ళని చూడ్డానికి వెళ్ళేవాళ్ళు కూడా బాధలోనే ఉంటారు. అన్ని బాధలు, అన్ని వేదనలు, అన్ని కన్నీటి మయంతో కూడిన ఒక నెగిటివ్ వైబ్ కలిగినది హాస్పిటల్. ఇప్పుడు తిరగేయండి, లోపలికి వెళ్ళేవాడు ఆ ఎనర్జీ నాకు వస్తుంది, ఆ శక్తి నాకు వస్తుంది, నా కష్టాలన్నీ తీరిపోతాయి, నా బాధలన్నీ తీరిపోతాయి, నా ఆవేదనలన్నీ తీరిపోతాయి, నా అత్యద్భుతమైన జీవితం బాగుపడబోతోంది అనేది ఒక పాజిటివ్ వైపుతో లోపలికి వెళ్తాడు ఆశావహ దృక్పథంతో. బయట నుంచి వచ్చేవాడు అమ్మా ఎంత ఆనందంగా ఉందో, అబ్బా ఏం దర్శనం కలిగిందో, ఆ దర్శనం కలగడంతో ఎంత ఆనందం వేస్తుందంటే నాకు అత్యద్భుతమైన ఆనందం, నాకు అంత ఆనందం కాదు యాక్చువల్గా, నా కష్టాలన్నీ తీరిపోయి అని ఛాతీ వెడల్పు పెట్టుకుని బయటకు వస్తాడు, వెన్నుపాము నిటారుగా పెట్టుకు వస్తాడు. ఎక్కడ జరుగుతుంది? టెంపుల్లో జరుగుతుంది, గుడిలో జరుగుతుంది, ఒక శక్తి కేంద్రం. ఎగ్జాక్ట్లీ. గుడి అనేది ఒక శక్తి కేంద్రం, ఒక పాజిటివ్ వైబ్. అందుకు నేను ఏమంటానంటే, నేను ఏం చెప్పదలుచున్నానంటే, నువ్వు ఇలా నమ్మి వెళ్ళమని చెప్పడమే నా ఉద్దేశం. ఇలా నమ్మి వెళ్ళు, ఇలా నమ్మి వెళితే నీకు జరుగుతుంది, ఇలా నమ్మకం నీలో ఉంది, నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంది, నీకు ఈ నమ్మకాలు ఏర్పరిచేందుకు వీలుగా దాన్ని నిర్మాణం చేశారు. మనకి మామూలుగా కాలేజీలు ఎలా ఉంటాయి, ఒక లైబ్రరీ తోటో లేకపోతే అక్కడ ల్యాబ్ తోటో లేకపోతే అక్కడ పచ్చని మొక్కలతోటో ఉంటే అడ్వాంటేజ్ ఏంటి, చదువుకోవాలనే కోరిక కలుగుతుంది. అలా కాకుండా ఈ పక్కన ఒక చిన్న పబ్బు పెట్టి ఆ పక్కన అందులోనే కాలేజ్ క్యాంపస్లు ఇవన్నీ పెడితే ఎలా ఉంటుంది, చదువుకోవాలనేది పోతుంది. మామూలుగా కాలేజీ స్టూడెంట్స్ని ఎవరైనా ఏదో అలా మంచి నీట్గా డ్రెస్, నీట్గా యూనిఫామ్, నీట్ షేప్డ్ ఎందుకంటారు, నీ యొక్క బాడీ లాంగ్వేజ్లో, నీ యొక్క డ్రెస్సింగ్లో నీకు తెలియకుండా నీ ఇన్నర్ ఫీలింగ్స్ దాగి ఉంటాయి. అందరూ గుడికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకుంటాం, గుడికి పండగ వచ్చినప్పుడేమో మంచి డ్రెస్సులు వేసుకుంటాం, తలారా స్నానం చేస్తాం, ఇల్లంతా అలుకుతాము, మామిడి మారేడు అని చెప్పాను చూడండి, అవన్నీ కలిపి అత్యద్భుతమైన పత్రి లేకపోతే కనుక తులసి లాంటి వాటితో చేస్తూ ఉంటాం. అలా అన్నింటికి అంటే లక్ష్మికో లేకపోతే సరస్వతికో లేదా ఎలాగైతే ఒక్కొక్క శాఖలు ఇవ్వబడిన, డిపార్ట్మెంట్లు ఇవ్వబడిన లాగా నాకు తెలిసి ఆదిమ ఋషికి, మన ప్రాచీనమైన మానవుడికి, భారతీయుడికి అంటే నిరంతరం లోపలికి వెళితే మీ నాన్నగారు మన తల్లి అలా వెళ్తే కనుక పైకి వెళ్ళేసరికి కొన్ని వందల సంవత్సరాల కిందట ఒక వ్యక్తికి, మానవుడికి విఘ్నాలను పోగొట్టే ఒక దేవుడు కావాలి అనిపించింది. విఘ్నాలను పోగొట్టే ఒక దేవుడు కావాలి అనిపించినప్పుడు అలాంటి విఘ్నాలను పోగొట్టే వ్యక్తి జననానికి సంబంధించింది, అంటే గణనాథుడి యొక్క జననానికి సంబంధించి. మామూలుగా ఏదో ఒక పురాణంలోనే ఎక్కడ ఉండాలి కదా, ఫస్ట్ ఎక్కడ ఉండాలి కదండి, ఒక ఆది అనేది ఉంటుంది. గణపతి యొక్క జననానికి సంబంధించి 3 పురాణాలు చెప్తాను. వాయు పురాణం, వరాహ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం. బ్రహ్మవైవర్త పురాణము ఇది చెప్పినప్పుడు యాక్చువల్గా పురాణాలు 18 అండి. మామూలుగా ఏంటంటే భవిష్య పురాణము, భాగవత పురాణము, మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం అని 18 పురాణాలు. అష్టాదశ పురాణాలు. ఈ అష్టాదశ పురాణాలు 18 పురాణాల్లో 6x3 కేటగిరీలు ఇవి. తామస పురాణాలు, రాజస పురాణాలు, సాత్విక పురాణాలని. తామస పురాణాలన్నీ శివుడికి బేస్ అయి ఉన్నవి, శివుడు మాత్రమే ఉంటాడని కాదు. రాజస పురాణాలన్నీ విష్ణుమూర్తిని బేస్ అయి ఉంటాయి.
సాత్విక పురాణాలన్నీ బ్రహ్మ కొంతవరకు అగ్నిదేవుణ్ణి బేసే ఉంటాయి ప్రధానంగా. వీటిలో చిన్న చిన్న కేటగిరీస్ ఉన్నాయి, వేరియేషన్స్ ఉన్నాయి. అది నేను పురాణాలు అనే టాపిక్ని మీరు మాట్లాడతానంటే నాకు అవకాశం ఇస్తే ఆ రోజు చూద్దాం. అది మినహాయిస్తే మీరు నమ్మరు, బ్రహ్మవైవర్త పురాణం మనకి సాత్విక పురాణాల కిందకు వస్తుంది. వరాహ పురాణం రాజస పురాణాల కిందకు వస్తుంది. వాయు పురాణం తామస పురాణాల కిందకు వస్తుంది. మామూలుగా శివుడు ఇవన్నీ కూడా తామసత్వాన్ని కలిగి ఉంటాయి. శైవతత్వాన్ని గురించి చెప్పినప్పుడు మనం ఇప్పుడు మాట్లాడదాము. అంటే 3 పురాణాల కేటగిరీస్ వేరని చెప్పడం నా ఉద్దేశం. కథలు ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం. వినాయకుడి జననానికి సంబంధించిన వేరు వేరు కథలు ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం. కథలు వేరైనా కథనం వేరైనా అల్టిమేట్ చెప్పే పాయింట్ ఒకటే అని చెప్పడం నా ఉద్దేశం. అంటే చెప్పే విధానం, వేదవ్యాసుడు మనందరికీ ఆ పురాణాలను అందించేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనందరి వాళ్ళ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, కెమెరా ఉంది, ఐ డ్రీమ్లోంచి మాట్లాడుతున్నాం, ఇక్కడ వ్యూవర్స్కి అనుగుణంగా మనం మాట్లాడతాం. ఇవే మాట నన్ను ఒక టెంపుల్లో మాట్లాడమంటే, ఇప్పుడు నన్ను ఒక టెంపుల్లో మాట్లాడమంటే నేను మాట్లాడే భాష కొంచెం మారుతుందిగా. కూర్చునే వాళ్ళని బట్టి నా భాష మారాల్సిందే. వేవ్ లెంత్ అంటారు, అక్కడ నా భాష మారాల్సిందే కదా. మీరు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నేను ఇవాళ మీతోటి మాట్లాడడానికి పెట్టుకున్న నియమాల్లో అపభ్రంశ రూపాలను ఉంటాయి. అపభ్రంశ రూపాలంటే మామూలు మనకు చెప్పాలంటే మాట్లాడకూడని పదాలు, మాట్లాడకూడని పదాలు కాబట్టి మాట్లాడలేదు ఇక్కడ. అంటే బూతులు కావు, చిన్న చిన్న పదాలు. సభా మర్యాద, సభా మర్యాద అంత అద్భుతంగా చెప్పారు. ఆ సభా మర్యాద పదాలు ఇక్కడ మాట్లాడకూడదు డిసైడ్ అయ్యాను నేను. నన్ను ఒకసారి అనపర్తి అని కాకినాడ దగ్గర ఊరుంటే ఆ ఊరిలో వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక సంబంధించిన ఒక ప్రోగ్రామ్కి నన్ను ఒక చీఫ్ గెస్ట్గా మాట్లాడమని పిలిచినప్పుడు నేను చెప్పాను, ఏమండి నా ఉపన్యాసాల్లో సినిమా డైలాగులు లేకుండాను కొంచెం అపభ్రంశ రూపాలు లేకుండానంటే కనెక్ట్ అవ్వడానికి వీలుగా, ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి వీలుగా వాళ్ళ లాంగ్వేజ్, నిత్య జీవితంలో మనం మాట్లాడే లాంగ్వేజ్ను వాడకుండా నేను ఉండను, నా స్పీచ్లు అలా ఉంటాయి, మీకు వర్కౌట్ కాదు, నేను రానని చెబితే లేదండి పర్లేదండి యూత్ కూడా వస్తారు ఇవాళ పర్లేదని మరీ అంత కాదని. అయినా నేను ఏం చేశానంటే ఒక పని చేద్దామండి, నేను మాత్రం నాకు నియమం పెట్టుకుంటానని చెప్పి ఒక్క అపభ్రంశ రూపం కూడా రాకుండా ఉండేలా, ఒక్క సినిమా డైలాగ్ కూడా రాకుండా ఉండేలా మాట్లాడేందుకు ప్రయత్నించి ఇంతైతే ఇన్ని కబంధ హస్తాలు పెట్టేసుకుంటే ఇన్ని తాళ్ళు సంఖ్యలు అని చెప్పి అరగంట కన్నా మాట్లాడనని చెప్పి స్టార్ట్ చేశాను. 2 గంటలు మాట్లాడాను. ఎక్కడ అది తెలిసి అందులో అయితే కనుక ఇంగ్లీషు పదాలు కూడా వాడలే. వాట్ ఐ వాంట్ టు కన్వే, సభను బట్టి, పరిస్థితిని బట్టి, సభా స్థలాన్ని బట్టి, ప్రేక్షకులను బట్టి, వింటున్న వారిని బట్టి, వాళ్ళ యొక్క పర్పస్ ఆఫ్ ద లెర్నింగ్ని బట్టి మన యొక్క టాక్ అంటే ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. మాట్లాడటం, మాట్లాడే తీరు 2 మారాలి. కంటెంటు మారాలి, ఎక్స్ప్రెషను మారాలి. ఎంత ఎందుకు చెప్తానంటే పురాణాలలో ఈ 3 రకాలైన పురాణాల్లో గణపతికి సంబంధించిన 3 కథలు ఎందుకుంటాయి అంటే 3 రకాలైన భావోద్రేకాలను అందించేందుకు ఉపయోగపడేవి కాబట్టి. సత్వ గుణము, రజో గుణము, తమో గుణాలకు సంబంధించినవి. ఈ 3 గుణాల కలయిక ఈ దేవుడిలో ఉంది అని చెప్పడానికి సంబంధించి. వినాయకుడు కూడా అంతే. యాక్చువల్గా సత్వగుణము ఉంది ఆయనలో, తమో గుణము ఉంది ఆయనలో, రజోగుణము ఉంది. అది ఎలా ఉందో కూడా చెప్పే ప్రయత్నం టైం ఉంటే చేద్దాం. కానీ 3 పురాణాల్లో మామూలుగా మనందరికీ తెలిసిన కథతో స్టార్ట్ చేద్దాం. ఏంటంటే పార్వతీదేవి నలుగు పిండి పెట్టుకోవడము, ప్రాణం పోయడము, రావడము, శివుడు ఇది మనకు తెలిసింది. ఆ తలకాయని తీసేస్తే అప్పుడు పార్వతీదేవి బాధపడితే ఒక ఏనుగు తలకాయని తీసుకొచ్చి ఇవ్వడం. ఒక్క మాటలో చెప్పాలంటే శివుడు తన కొడుకు యొక్క తలను నరికి ఏనుగు తల పెట్టడం అనేది వాయు పురాణంలో ఉన్న కథ. అదే మీ కనుక ఒక్కసారి బ్రహ్మవైవర్త పురాణంలోకి వెళితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 మానవాళికి గణాధిపతుడి అంటే విఘ్నాలు లేని ఒక మనిషి జీవితం ఉండాలన్న ఉద్దేశంతో ఒక దేవుణ్ణి, గణనాయకుణ్ణి, విఘ్నాధిపతిని ఏర్పరిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు పార్వతీదేవి కడుపున పుట్టిన పుత్రుడే ఈ గణాధిపతి, ఈ విఘ్ననాయకుడు అవుతారు. కానీ శనీశ్వరుడు వచ్చి ఆ వినాయకుడిని చూడటం వల్ల, ఆ శనీశ్వరుడి యొక్క దృష్టి వల్ల ఆ వినాయకుడి యొక్క తలకాయ తెగిపోతే అప్పుడు
శివుడు కాదు, శ్రీహరి అంటే విష్ణుమూర్తి పుష్పభద్రా నదీ తీరానికి వెళ్ళి ఏనుగు తలకాయని తెచ్చి ఈ శిశువుకి పెట్టడం జరిగింది అని మనకి బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది. ఇక్కడ శనిని చేసేసారు అక్కడ. ఇక్కడ శని. అలా కాకుండా వాయు పురాణం ఇది కాకుండా ఇంకో వరాహ పురాణంలో శివపార్వతులు తమకి పిల్లలు పుడితే బాగుంటుంది అనుకున్నప్పుడు శివుడు ఆకాశం కేసి చూస్తే ఆకాశముక పుత్రుడి రూపాన్ని తలుచుకొని వీళ్ళింట్లో పుడితే అప్పుడు ఆ ఆకాశమే పుత్రుడిగా జన్మించాడు. ఆయనే విఘ్నాధిపతి. ఇతను చాలా అందంగా అత్యద్భుతంగా పుట్టినప్పుడు చాలా బాగుంటే అందరూ చూసి భలే ఉన్నాడు అంటుంటే శివుడికి అనిపించిందట ఇతనికి ఎక్కువ దిష్టి తగులుతుందేమో అని అతనికి ఒక తలకాయ ఏమో తీసేసి ఏనుగు తలకాయ రావాలని, బాణపట్ట రావాలని ఇట్లాంటివి ఇచ్చారు అని. మీరు గమనించండి, వాయు పురాణమైన, వరాహ పురాణమైన, బ్రహ్మవైవర్త పురాణమైన ఈ 3 పురాణాల్లోనూ కథ వేరు, కథనం వేరు, పాత్రలు అటు ఇటు జరిగాయి. కానీ కంటెంట్ ఒకటే చూడండి. ఎండ్ పాయింట్ ఏంటండి? పిల్లవాడు పుట్టడము, శిరోఖండనం జరగడము, ఏనుగు శిరస్సుని పెట్టడము, ఆకారం ఇందాకని మీరు అన్నట్టుగా కొంచెం టిపికల్గా కనిపించడం, నేను వింతాను, వికృతాన్ని, వికారాన్ని ఆసక్తి గొలిపేలా అంటాను నేను. ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ మై లాంగ్వేజ్. ఎందుకంటే నేను ఎందుకు అలా చెప్పదలుచుకోనంటే ఆకారాన్ని వికారం మనం ఎలా అనగలం, వికృతను ఎలా అనగలం? నాకు ఏదో ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక నవలలో ఒక లైన్ ఉంటుందండి. రాముడు ఏం అందంగా ఉన్నాడని సీత పెళ్లి చేసుకుంది అంటూ ఎవరి కళ్ళతోటి చూస్తే వారు కదా అందంగా కనిపిస్తారని ఉంటుంది. అలా అందం అనేది అక్కడ లేదు, వస్తువులో లేదు, దృష్టిలో ఉంది. అలా నాకు వినాయకుడికి చూస్తే ఏమనిపిస్తుందంటే ఈయనతోటి కనుక నేను ఒక 2 నిమిషాల పాటు కూర్చుంటే నాకు బుద్ధి సిద్ధి రాగలిగితే, నాకు లాభము క్షేమము నా ఇంట చేరగలిగితే, నా ఇంట విఘ్నాలు లేని ఒక తత్వం నా ఇంట్లోకి, నా శక్తిలోకి, నా బాడీలోకి, నా మేధస్సులోకి రాగలిగితే ఇది కదా నేను వినాయకుడిని పూజ చేయడానికి గల కారణాలు అవ్వాలి. అంతేకాని దూరవాగ్యం పూజయామి, మాజీపత్రం పూజయామి, లంబోదరాయణ కాదు కదా. నువ్వు కాన్సన్ట్రేషన్ పూజ మీద చేయకుండా ఆ పూజ చేయడం వల్ల ఏ శక్తితో కలుగుతుందో నాకు అర్థం చేసుకోకపోతే ఉపయోగం ఉంది. అది సామాన్యుడు మొదలుకొని అందరికీ అర్థమయ్యేందుకే గణపతి నవరాత్రులు, అందుకే ఉత్సవాలు, అందుకే మండపాలు, అందుకే సామాన్యులు అక్కడికి వెళ్ళి అత్యున్నతంగా కోలాహలాలు వాటిని తీసుకెళ్ళి అందులో దాదాపు 9-10 రోజుల పాటు 21 పత్రాలతోటి ఆ మట్టి గణపనాథుడిని కలవడం ద్వారా అందులో అన్నీ ఒక విధంగా ఎరువులా తయారైతే వాటిని తీసుకెళ్ళి మళ్ళీ నీళ్లలో వేస్తే శ్రావణ భాద్రపదాలు అనేవి ఈ దేశంలో అత్యున్నతమైన, సింపుల్గా చెప్పాలి అంటే వర్ష ఋతువులు కాబట్టి ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకొని కంచు వృషభం అగ్నిశ్వాసం కక్కే గ్రీష్మం కదలాడి ఏళ్ళు బీళ్ళు బయళ్ళు ఏకం చేసే వర్షాకాలం కంచు శ్రీశ్రీ మహాప్రస్థానం అంటాడు. ఏళ్ళు ఊళ్ళు బీళ్ళు బయళ్ళు ఏకం చేసే వర్షాకాలం. శ్రావణ భాద్రపదాలు అనేవి భారతదేశంలో సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చే రోజులు కాబట్టి వర్షాలు విపరీతంగా పండితే కనుక మొక్కలన్నీ అత్యద్భుతంగా ఉంటాయి కాబట్టి పండ్ల తోటలన్నీ అత్యద్భుతంగా ఉంటాయి కాబట్టి ఈ పండ్లు ఈ ఆకుల్ని తీసుకొచ్చి ఔషధ గుణాలన్నింటి వాటిని తీసుకొచ్చి ఎక్కడెక్కడ మట్టి పేరుకుపోయిన మట్టి అన్నింటినీ కుర్రాళ్ళందరూ వెళ్ళి తీసుకొచ్చి కోలాహలంగా తీసి ఇక్కడ వైపు తీసుకొచ్చి వాటన్నిటినీ మట్టి గణనాథుల్ని చేస్తే ఆ గణనాథులతోటి వీళ్ళు పూజ చేస్తే ఈ 9 రోజుల పాటు ఎవరో ఒకరు చెప్పిన ప్రవచనాలు వినడం ద్వారా అసలు పౌరాణికత అంటే ఏంటో తెలుసుకోవడం ద్వారా ఈ జాతి జీవనాడి అయిన భారతీయ ధర్మాలను ఇదిగో ఈ 9 రోజులు వినడం ద్వారా పుస్తకాల్లో చెప్పనివి, స్కూళ్ళల్లో చెప్పలేనివి ఏవైనా ఉంటే జీవితానికి సంబంధించినవి ఇక్కడ పెద్దవాడు చెబితే ఈ పిల్లలు వింటారు కదా నా ఉద్దేశంతో గణనాథుణ్ణి మనం నిమజ్జనము, ఆ నిమజ్జనంతో మళ్ళీ నీళ్లలో కలపడం, ఆ కలపడం ద్వారా మళ్ళీ అన్ని ఔషధ గుణాలతోటి మినరల్స్ అంటే ఖనిజ లవణాలతోటి అవుతుంది. కాబట్టి నాకు మీరు అవకాశం ఇస్తే ఏ పత్రిలో ఏ ఔషధ గుణం ఉంటే ఏ ఖనిజాలు ఉన్నాయో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. కానీ నాకన్నా అది ఆయుర్వేద వైద్యులు లాంటి వాడు చెప్పడం ధర్మం, లేదా ఏ అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంటి వాడు చెప్పడం అర్థం. నేను వాళ్ళ దగ్గర నేర్చుకుని తీసుకున్న టేబుల్స్ అవి. ఇంతకీ ఇదంతా కలిపి ఏం చెప్తున్నానంటే ఎవరైతే ఈ జాతికి విఘ్నాలను పోగొట్టతాడనే నమ్మకం కలగాలో, తెలుగు సినిమాల్లో చూడండి హీరో బక్కగా పలచగా ఉండడు,
10 మంది వస్తే అమ్మో అని భయపడాడు. ఆ భయపడేది సామాన్యుడు కూర్చొని అంటే టిక్కెట్ కొని కూర్చున్న ప్రేక్షకుడుగా ఆ భయపడేవాడే కదా. నాకన్నా మ్యాగ్నానిమస్గా ఉండాలి కదా కోరుకుంటాను నేను. హీరో అంటే వాడే కదా. చంటి పిల్లాడు హీరో ఎవరు? 6 ఏళ్ల పిల్లవాడు హీరో ఎవరు అనుకుంటున్నారు? వాడు అలా జస్ట్ తలుపు తెరిచేసరికి నల్లపిల్లి వచ్చేసరికి అనేసరికి నాన్న వెనకాల నుంచి వచ్చి నల్లపిల్లి తరిమితే ఈ 6 ఏళ్ల పిల్లవాడికి నాన్నే హీరో కదా. అలా నాకు హీరో నాకన్నా గొప్పవాడు అవ్వాలి, కండలు తిరిగి ఉండాలి, 10 మందిని కొట్టగలిగి ఉండాలి, నేను డ్యాన్స్ చేయలేను కదా, వాడు చేయగలిగి ఉండాలి. ఎలాగైతే సామాన్య ప్రేక్షకుడు సబ్కాన్షియస్ మైండ్లో అనుకుంటాడని తెలిసే డైరెక్టర్ ఒక హీరోని ఎలివేట్ చేస్తాడో, హీరోకి ఇంట్రడక్షన్ సాంగో ఇంట్రడక్షన్ ఏదో ఏముంటుందని బ్యాంగో వేస్తాడు. అలా ఈ జాతికి నువ్వు ఏ పని చేస్తున్నా ఏడుస్తూ కూర్చోకుండా, అవుతుందో లేదో అని ఆత్మవిశ్వాసము లేకుండా, నువ్వు కంగారు పడిపోకుండా, నిరాశలో మునిగిపోకుండా, కాలు గడప దాటకుండానే కాశీకి వెళ్ళగలనా అని నీలోనే నువ్వు భయపడిపోకుండా, ఎగ్జామ్ ఇంకా కట్టకుండానే పాస్ అవుతానా అని భయాలు లేకుండా, వ్యాపారం ఇంకా స్టార్ట్ చేయకుండానే నష్టాలు వస్తాయేమో అని నిరాశలో పడిపోకుండా, పెళ్ళవకుండానే ఏమవుతుందో అని బాధపడకుండా ఉండే ఒకానొక నిరాశ, నిస్పృహ, నెగిటివిటీ అన్నిటినీ పోగొట్టేందుకు ఒక గణనాథుడు కావాలని, ఒక విఘ్నాధిపతి కావాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూర్చుని మీటింగ్ పెట్టుకుని నీకోసం ఒక దేవుడిని తయారు చేస్తున్నప్పుడు ఆయన కథలో విఘ్నాలు ఉండాలి, విఘ్నాలు తొలగించబడాలి. అలా తొలగించబడ్డం అనేది ఏ విఘ్నం చెప్పండి. మొన్న మా ఫ్రెండ్ ఒక అతను జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినా కానీ లేచి నిలబడి క్లాస్కి వెళ్ళాడు అంటే మీరు పెద్ద ఎమోషన్ ఫీల్ అవ్వరు, కావాలంటే చూడండి. ఎందుకంటే ఈ జ్వరం రావడం సహజం అలా కాకుండా క్యాన్సర్ వచ్చింది ఒక ఆవిడికి. క్యాన్సర్ వచ్చినా ఆ క్యాన్సర్ని జయించి ఆత్మవిశ్వాసంతో మళ్ళీ తిరిగి ఆమె తన జీవితంలో నిలదొక్కుని క్యాన్సర్నే జయించింది అన్నప్పుడు మీకు ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అలా ఏ కష్టమైనా సరే, ఆర్థిక నష్టమో, శారీరక కష్టమో, మరొక కష్టమో వచ్చిన వాడైతే కనుక ఆ మాత్రం కష్టాలు మాకు ఉన్నాయి సార్ అంటారు. కానీ ఏ పిల్లవాడైతే పుట్టిన వెంటనే అసలు ఎంత ప్రమాదం రాకూడదో, ఎంత విఘ్నం రాకూడదో అలాంటి విఘ్నాన్ని ఎదుర్కొన్న కుర్రాడు, పసిపిల్లవాడు, బాలకుడు, బాల గణపతి తలకాయే పోతే, ఇక్కడ తలకాయ పోయినా కూడా, శిరస్సు పోయినా కూడా ఈ పిల్లవాడు ఇదిగో మళ్ళీ లేచి నిలబడ్డాడు. ప్రకృతి నిలబెట్టిందా, అతనే నిలబడ్డా, మరొకరు నిలబడ్డా అది వేరే కదా. మొత్తం మీద మాత్రం నిలబడ్డాడు అంటే విఘ్నాలను పుట్టుకతోటే ఎదుర్కొని మన ముందు నిలబడ్డాడు. పొట్టేమో ఎక్కువ, ఎలకేమో చిన్నది, తలకాయ ఏమో పోయింది, పోయిన తలకాయకేమో ఏనుగు తలకాయ వచ్చింది. ఇన్ని వచ్చినా కూడా ఈ పిల్లవాడు ఇదిగో ఇతను మామూలు వాడు కాదు, విఘ్నాధిపతి, చదువులకు నిలయం. కేవలం ఆయన్ని విఘ్నాలకు అధిపతి మాత్రమే చెప్పరండి, మొల్ల రామాయణంలో రాసిన ఇతను చదువులకు నిలయం అని. కాబట్టి చదువుల తండ్రి అంత మాత్రం. అందునే మీకు వినాయక చవితి నాడు మనం పుస్తకాలు పెడతాం, పెన్నులు పెడతాం, ఇది పూజ దగ్గర. అందుకని ఒక మాట చెప్పాలంటే వినాయకుడు చదువులకు తండ్రి, సంస్కారాలకి నిలయం, ఇవన్నీ నీకు అందించేందుకు నిలబడ్డవాడు. అలాంటి వాడు ఒక ఆసక్తికరంగా ఉండడం ద్వారా ఇంతటి వాడు కూడా, ఇంతటి బాణపొట్ట, ఇంతటి ఇది ఉన్నవాడు కూడా అత్యున్నతంగా, అత్యద్భుతంగా అనేక మంది రాక్షసుల్ని, కుంభోదరుడు లాంటి రాక్షసుల్ని మట్టు పెట్టినవాడు, దాదాపు 12 మంది రాక్షసుల మీద యుద్ధం చేసి గెలుపొందినవాడు. కాబట్టి నీ యొక్క ఫిజికల్ బాడీని బట్టో, నీకు వచ్చిన కష్టాన్ని బట్టో, నీకు ఎదురైన విఘ్నాన్ని బట్టో కాదురా, ఆత్మశక్తి ఉంటే ప్రకృతి కూడా నీకు సహకరిస్తుందని చెప్పే ఒకానొక కథని నా యొక్క ప్రాచీనమైన ఋషి ఇవ్వాలనుకున్నాడు. ఇవ్వడానికి తామసులకు, రాజసులకు, సాత్వికులకు ముగ్గురికి అర్థమయ్యే 3 నేరేటివ్స్ ఇవ్వాలనుకున్నాడు. మనం చూడండి, తెలుగు సినిమా డైరెక్టర్లు ఏం చేస్తారంటే హీరోని బట్టి కాస్త నేరేషన్ మారుస్తారు, ప్రొడ్యూసర్ని బట్టి నేరేషన్ మారుస్తారు, ఓటీటీని బట్టి నేరేషన్ మారుస్తారు. ఇక్కడ కూడా అలా చేశారని, కానీ నా ప్రాచీనమైన ఋషులు అంత గొప్పవాళ్ళని, నువ్వు బాగా బతకడానికి వాళ్ళు తమ జీవితాలను అంకితం చేశారని, తమ జీవితంలో ఉన్న సారాన్నంతటినీ పుస్తకాలు చదవడం ద్వారా మీకు ఇచ్చారని, వాళ్ళని జస్ట్ తాలిబాన్తో పోల్చకూడదని, వాళ్ళని జస్ట్ పైపైన అర్థాలతోటి ఉండకూడదని నేను చేతులెత్తి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
అంతేగాని మా వాడు చాలా గొప్ప అని అహంకారంగా చెప్పట్లేదు. ఎందుకంటే నీ మనసు నేను మార్చాలి అనుకున్నప్పుడు నేను వినమ్రంగానే చెప్పాలి. నా జాతి గుండెల్లో ఉన్న ధ్వనిని ప్రతిధ్వనింపచేయాలి నీ గుండెల్లో అన్నప్పుడు నేను చాలా సాత్వికంగా చెప్పాలి. నా భాష చాలా మార్దవంగా ఉండాలి. నేను నీకు చాలా అందంగా చెప్పగలగాలి. నా హృదయంలో ఆర్ద్రత, నా గుండెల్లో ఒక చిన్న ఆసక్తి, తపన, కృషి నీ ముందు పెట్టగలగాలి. ఒకరోజు నువ్వు మారకపోవచ్చు, 2 రోజులు నువ్వు మారకపోవచ్చు, ఏదో ఒక రోజు మాత్రం ఇందులో ఏదో ఉంది అని అనుకునే ఒక రోజు వస్తుంది. కాబట్టి అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైనా చెప్పండి, ఎన్ని రోజులను కూర్చోబెట్టండి. ఓ రోజు వినాయకుడి మీద చెప్పమనండి, ఓ రోజు కృష్ణుడి మీద చెప్పమనండి, ఓ రోజు రాముడి మీద చెప్పమనండి, ఓ రోజు భరతుడి మీద చెప్పమనండి, ఓ రోజు అర్జునుడి మీద చెప్పమనండి, ఓ రోజు ద్రౌపది మీద చెప్పమనండి, ఓ రోజు అగ్ని పురాణం మీద చెప్పమనండి, ఓ రోజు విష్ణు పురాణమే చెప్పమనండి. అసలు పురాణాలు ఎన్నో చెప్పమనండి. దర్శనాలు సాంఖ్యం కావచ్చు, యోగం కావచ్చు, వైశేషికం కావచ్చు, పూర్వమీమాంస కావచ్చు, ఉత్తరమీమాంస కావచ్చు, ఏదో చెప్పమందాం. లేకపోతే అల్లసాని పెద్దన మను చరిత్రలో స్వారోశిష మను సంభవం గురించి చెప్తున్నప్పుడు ఎందుకు ఒక్క మాటలో చెబుతాను, ఎందుకు మను చరిత్ర రాసినప్పుడు ప్రబంధాలలో ఏముంటుంది అన్నప్పుడు ఆశ్చర్యపోతారు. చెబితే మీరు పెద్దగా ఏం చెప్పడం. ప్రవరుడు అనే ఒక ఆయన పెళ్ళైన వాడు వెళతాడు. పెళ్ళైన వాడు వెళ్ళినప్పుడు వరుదునని అమ్మాయి అతను ప్రేమిస్తుంది. నేను ప్రేమిస్తున్నాను అంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నన్ను ముట్టుకోకు అంటాడు. ఇది కథ యాక్చువల్గా. తర్వాత ఏముందో మనం ఆ ప్రబంధం చెప్పుకునే రోజు వచ్చినప్పుడు చెప్పుకుందాం. కానీ పాయింట్ ఏంటంటే, ఎందుకు అల్లసాని పెద్దన మను చరిత్రలో ఆ ఒక పరస్త్రీ దాని గురించి చెప్పాడు అంటే, ఆ రోజుల్లో కృష్ణదేవరాయల వారి కాలంలో భార్యత్వం ఎక్కువగా ఉంది. ఆ రోజుల్లో వేశ్యా వృత్తి ఎక్కువగా ఉంది. కృష్ణదేవరాయల వారి యొక్క రాజధాని అయిన విద్యానగర రాచవీధుల్లో ఉండే ఒక వేశ్యల యొక్క సమూహంలోంచి వచ్చిన ట్యాక్సేషన్లోంచి ఆయన మొత్తం రాజ్యాన్ని నడిపాడు. కనీసం ఆ రోజుల్లో ఉన్న సైన్యాన్ని నడిపాడు అంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకని అది ప్రబంధమైన, కావ్యమైన, ఇతిహాసమైన, పురాణమైన, వేదమైన, మరొకటైనా ఆ మాటకు వస్తే ఇవాళ జువాలజీ అయినా, బయాలజీ అయినా, ఫిజిక్స్ అయినా, ఏదైనా మన జీవితాలకు ఉపయోగపడేదే. ప్రకృతిని చూడడం అనేది జరిగితే, ప్రకృతితో మమేకమైతే, ప్రకృతి నువ్వు కాపాడుకుంటే నిన్ను కాపాడుతుంది. ఎస్, ఇక్కడ మీకు డౌట్ రావాలి. ఇక్కడ చాలా చాలా డౌట్లు వచ్చాయి. అందులో పర్టికులర్గా ఒక మూడు క్వశ్చన్స్. పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడిని సృష్టిస్తుంది. శివుడు వచ్చాడు, అడ్డుకున్నాడని చెప్పి నరికేశాడు, ఏనుగు తలను తీసుకొచ్చాడు. అసలు పార్వతీదేవి ఒక సృష్టించింది, ఒక బాలకుడు ఉన్నాడు. ఆ విషయం లయకారకుడైనటువంటి శివుడికి తెలియదా? దేవుడు అన్నీ తెలుస్తాయి. చీమ కూడా శివుడి ఆజ్ఞ లేనిది కుట్టదు. ఎందుకు తెలుసుకోలేకపోయాడు? అంత కోపం ఎందుకు? చిన్న బాలుడు, దేవుడు ఆయన, చిన్న బాలుడు అడ్డుకున్నాడని కోపంతో తల నరికేస్తాడా? ఎవరైనా అవ్వచ్చు. మూడవది, నరికేశాడు, మళ్ళీ దేవుడే కదా, ప్రాణం పోయొచ్చు కదా, వెతికి ఏనుగు తలను తీసుకొచ్చి పెడతాడా? ఏంటి అసలు ఇది? దీని వెనకాల లాజిక్ ఉందా? నేను యాక్చువల్గా మీరు అడిగిన వాటిలో మూడవ దానికి ఇప్పుడు చెప్పగలను. మొదటి రెండింటికి చెప్పాలి అంటే, మీరు నాకు పురాణాలలో ఉండే గుణగణాల వివరణ అని ఒక టాపిక్ మనం తీసుకోవాలి. అండ్ ఎందుకంటే గుణగణాలు అంటే ఎందుకంటున్నామంటే, అదే శివుడు ఒక్కొక్కసారి రౌద్రంగా ఉంటాడు, అదే శివుడు ఒకసారి ఏమో శాంతంగా ఉంటాడు, అదే శివుడేమో ఒక్కోసారి బ్రహ్మకేమో సబార్డినేట్గా ఉంటాడు, అదే శివుడేమో విష్ణుమూర్తికేమో సుపీరియర్గా ఉంటూ ఉంటాడు. ఇవన్నీ ఇందాక నేను ఈ ఎపిసోడ్ బిగినింగ్లో చెప్పినట్టుగా వాచ్యార్థం దగ్గర ఆగిపోవద్దు. దాని యొక్క లెక్సికల్ మీనింగ్ కాకుండా ఇన్నర్ మీనింగ్, అది ఓ మర్మం ఏంటి, ఇక్కడ నేను అన్నీ చెప్పడం ఇక్కడ సాధ్యం కాదు. చెప్పాలంటే నేను మళ్ళీ చెప్పాను కదా, గుణగణాలు పెట్టుకో తప్పదు డెఫినెట్గా. కానీ ఏనుగు తలకాయ ఎందుకు చెప్తాను. ఏనుగు తలకాయని ఎందుకు పెట్టాలి మళ్ళీ చెప్పడానికి నేను ఏం చేస్తానంటే, ప్రకృతితోటి మనిషికి ఉన్న మమేకత్వం తెలుసుకుంటే అర్థమవుతుంది. మామూలుగా ఇవాళ మనం ఎన్విరాన్మెంటల్ డే అని చేస్తాం. మీరు ఎప్పుడైనా దువ్వెంతో దూకున్నారా? దూకుంటారుగా. దువ్వెను ఎలా కనిపెట్టాడు తెలిసిన మానవుడు? మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. గొల్లభామ ఉంటుంది, గ్రాస్ హోప్పర్ అంటారు ఇంగ్లీష్లో. గొల్లభామ అనేది మిడత కూడా అంటారేమో కొన్ని ఏరియాల్లో. అది నడిచేటప్పుడు ఎలా నడుస్తుందో, చీమ నడిచేటప్పుడు ఎలా నడుస్తుందో, అలా నడకని అర్థం చేసుకున్న ప్రాచీనమైన మానవుడు తలలో ఉన్న పేలు లాంటి వాటిని తీసేందుకు వీలుగా ఉండే ఆ ఆకారాన్ని ఇలా తయారు చేస్తూ దువ్వెన వచ్చింది.
ట్రా ఉంది కదా, ట్రాని సీతాకోక చిలుక తన యొక్క తొండంలా అనిపించే ఒక చిన్న ఇది ఉంటుంది, అది ఓపెన్ చేసి పూలల్లోంచి తీసుకుని తాగుతుంది. అక్కడి నుంచి వచ్చింది. ఉయ్యాలంటే చిన్నప్పుడు మీరు పిల్లల్ని ఉయ్యాల ఆడించారు కదా, అసలు ఉయ్యాల క్రెడిల్ అంటాం కదండి, ఎక్కడ చూసి అనుకుంటున్నారు? వడ్రంగి పెట్టల్లాంటి పక్షులు ఇలాగా, కొన్నేమో పక్షులు ఏం చేస్తాయంటే చెట్ల కొమ్మల్లో పెట్టుకుంటాయి, కొన్ని పక్షులేమో చెట్ల కొమ్మలకి వేలాడుతూ పెట్టుకుంటాయి. చెట్ల కొమ్మలకి వేలాడే కొన్ని పక్షుల గూడులను చూసి మానవుడు ఉయ్యాల తయారు చేసుకున్నాడు. మీరు ఇవన్నీ చెప్తే ఏమవుతుందంటే అంటే ప్రత్యేకంగా ఓ రోజు వీళ్ళందరూ కూర్చుని అవి చేశారా? కాదు, కొంతకాలంగా అబ్జర్వేషన్ ద్వారా, ఎవ్రీథింగ్ అబ్జర్వేషన్ అండి. మనందరం కూడా అబ్జర్వేషన్ ద్వారా మాత్రమే అడుగులు ముందుకేస్తాం. అసలు మీరు నమ్మరు, మానవుడు ఇలా అనేకమైన తయారు చేసుకున్నాడు. చెప్తూ వెళ్తే మళ్ళీ టైం సరిపోదు. కానీ అందునే హ్యూమన్ బీయింగ్ ఆర్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ నేచర్స్ కాపీ క్యాట్ అంటారు. కాపీ క్యాట్ అనే ఇడియం కూడా మనిషి తయారు చేసుకున్నది కాపీ చేసే పిల్లి నుంచి. పిల్లలు పిల్లిని విపరీతంగా అనుకరిస్తాయి. మొత్తం జంతు జాతుల్లో అది ఒకటే ఎక్కువగా అనుకరిస్తుంది. దాని తర్వాత మళ్ళీ మంకీ, అందుకనే మంకీ సీ మంకీ డూ అని ఇంగ్లీష్లో ప్రోవెర్బ్ లేదా ఇడియం ఉంటుంది. అలా ఎందుకు చెప్తాను ఇదంటే, పిల్లల్ని కోతిలా పెంచుకుంటుంది, కంగారు జంతువు కూడా ఇలా పెంచుకోవడం అనేది చూడడం ద్వారానే పొలాలలో పనిచేసే ఆనాటి స్త్రీలు పిల్లల్ని పెంచుకున్నప్పుడు వాళ్ళ నడుము కట్టు ముందు కట్టు పెట్టుకోవడం అనేది తెచ్చుకున్నారు. ఇవాళ మన రాడారు సోనారు లాంటివి ఏవైతే ఉన్నాయో, రేడియో డిటెక్షన్ రేంజింగ్ అని చెప్పి, అలాగే సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ రేంజింగ్ అని చెప్పి మనం తెచ్చుకున్నది గబ్బిలాలలో ఉన్న సూపర్ సోనిక్ వేవ్స్ నేర్చుకున్నాం. గబ్బిలాలలో ఉన్న సూపర్ సోనిక్ వేవ్స్ అనే దాన్ని 1920 ఆ ప్రాంతంలో ప్రొఫెసర్ హ్యాట్రిడ్స్ అని ఆయన ఫస్ట్ టైం సూపర్ సోనిక్ వేవ్స్ తోటి ఇవి తమ యొక్క కళ్ళు కనిపించాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఏమి ఉండాల్సిన అవసరం లేదు, చూస్తూ వెళ్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తాము. జంతు శాస్త్రం మీద ఒకటి పెట్టుకోవచ్చు. అందునే మీకు కానీ మన ఐ డ్రీమ్ వర్క్ అని కోరేది అదే. బయాలజీ తెలిసిన ఒక ప్రొఫెసర్ని కూర్చోబెట్టండి, బయాలజీని వాళ్ళ జీవితంతో అప్లై చేయమనండి. జువాలజీ, జంతువులన్నింటిలోంచి ఏదో ఒక గుణం మనం నేర్చుకోవచ్చు. భాగవతంలో అజగరోపాఖ్యానం ఉంటుంది, ఏ జంతువు నుంచి ఏం నేర్చుకున్నాడని చెప్పేది. అది మళ్ళీ భాగవతం ఎపిసోడే చెప్పుకుందాం. పాయింట్ అలా ఏంటంటే, మీరు ఏమడిగారు? పాపం వినాయకుడి గురించి అడిగారు. నేనేం చెప్పాను? మనిషట ప్రపంచంలో ఉన్న తన చుట్టుపక్కల ఉన్న వాటిని అబ్జర్వ్ చేసి వాటిని ఆధారం చేసుకుని తన జీవితానికి అన్వయించుకుంటాడు. అలా మనిషికి జంతు జాతుల్లో మోస్ట్ రెలవెంట్ నియరెస్ట్ యానిమల్ ఏనుగ. ఎలా నేను చెప్పేది కాదు, జువాలజీ ప్రొఫెసర్ని అడగండి. మాతృస్వామ్య వ్యవస్థ మానవుడికి ఫస్ట్ స్టార్ట్ అయింది. అంటే ఆడవారి యొక్క డామినేషన్ తోటి కూడిన స్త్రీలకు గౌరవం ఇచ్చే ఒకనొక మ్యాట్రీ లోకల్ లేదా మ్యాట్రీ లీనియల్ లేదా మ్యాట్రియార్కియల్ సొసైటీలోంచి మానవ జాతి పుట్టింది. ఏనుగులలో మ్యాట్రియార్కీ ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. మెమొరీ, మనిషికి ఎంత మెమరీ ఉంటుందో ఏనుగు అంత ఉంటుంది, ఇంకెక్కువే ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి కలిస్తే కనుక ఆ వ్యక్తి ఒకసారి చూస్తే కనుక 100 సంవత్సరాల తర్వాత కూడా, అంటే 100 అంటే నా ఉద్దేశం ఎక్కువ సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఆ ఏనుగు అతన్ని గుర్తుపట్టే అంత మన యొక్క బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ కన్నా 3 times ఎక్కువగా దాని ఏనుగు ఉంటాయి. అంత మాత్రమే కాదు, మెమరీ ఇవి మాత్రమే కాదు, మస్ట్ అనే పేరుతో ఇంగ్లీష్ పదం ఉంటుంది, ఏనుగులకి వాడతారు. నేను యాక్చువల్గా మన ఇద్దరం ఇవాళ ఎపిసోడ్ చేయడానికి ఐ థింక్ ఒక 10-15 days ముందు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎలిఫెంట్స్లో ఉండే కాగ్నిటివ్ నాలెడ్జ్ గురించిను మెమరీ గురించి చెబుతూ అందులో మస్త్ అనే పదం వాడిన ఆర్టికల్ రాసిన ఆవిడ కెన్యాలో అనుకుంటా. అక్కడ ఆవిడ రీసెర్చ్ చేస్తూ మగ ఏనుగుల్లో ఉండే సెక్సువల్ అగ్రెషన్కి ఆ పదం వాడతారు. అది మానవులతోటి అంటే పురుషులకి సమానంగా, మగవాళ్ళ సమానంగా ఉంటుందని నేచర్ అనేది చెప్తారు. అంత మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఇలా కూర్చోలేదు, నేను ఇలా మాట్లాడలేదు,
మీరు ఇలా మాట్లాడచ్చు కదా మామూలుగా. ఒకే పోస్చర్లో కూర్చోవచ్చు కదా. వినాయకుడు మీరు చెప్పినట్టుగాను ఇలాగే మాట్లాడచ్చు కదా. మాట్లాడలేదు దాన్ని యాక్చువల్గా నా తలకాయ ఊపుతున్నాను, చేతులు ఊపుతున్నాను, కాడు ఊపుతున్నాను. ఏనుగులు కూడా అంతే, బాడీ లాంగ్వేజ్ ఎక్కువ వాడతాయి. వోకల్ ఇమిటేషన్. సాధారణంగా పిల్లలు మనం మాట్లాడుతున్న దాన్ని చూసి నేర్చుకుంటారు. అది ఏ జంతువులోనూ లేదు, ఏనుగుల్లో ఉంది. ఇలా చెప్పుకుంటేందు చాలా ఉన్నాయి. అందుకని ఆ ఎమోషనల్ అంటే మీకు చెప్పాలంటే ఎవరైనా చనిపోతే మనం ఎలాగైతే అందరం గుంపుగూడి బాధపడతామో అలా ఏనుగుల్లో కూడా ఉంది. అందులో ఒక మ్యాట్రియార్కల్ సిస్టమ్ కావచ్చు, మెమరీ పవర్ కావచ్చు, మస్ట్ లాంటి సెక్సువల్ అగ్రెషన్స్ లాంటివి కావచ్చు, ఎమోషన్స్ లాంటివి కావచ్చు, లెర్నింగ్ కెపాసిటీస్ లాంటివి కావచ్చు, లేకపోతే కనుక టూల్ మేకింగ్ అంటాం మనం. అంటే పనిముట్లు తయారు చేయడము అనేది. మానవుడు ఫస్ట్ టైం పనిముట్లు తయారు చేయడానికి బేస్ ఏంటి అంటే బొటనవేలు. మామూలుగా అయితే చేతులు ఇలా ఉంటాయి, అన్ని జంతువులు ఇలాగే ఉంటాయి, మహా అయితే కొద్దిగా ఇలా విడిగి ఉంటాయి అంతే. కానీ ఒక మానవుడికి మాత్రమే బొటనవేలు పూర్తిగా విడిపడటం వల్ల ఏదైనా పట్టుకోవడం సాధ్యమైంది. కాబట్టి పనిముట్లు తయారు చేయడం మొదలైంది. కాబట్టి పనిముట్లు తయారు చేయడం మొదలైనప్పుడు అతను ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించడం మొదలైంది. కాబట్టి ప్రకృతికి లొంగి ఉండేది జంతువు, ప్రకృతి మీద ఆధిపత్యం తెచ్చుకునేది మనిషి. కాబట్టి అలా మానవ ప్రగతి సాధ్యమైంది. అది వేరేనే ఎప్పుడైనా ఆంథ్రోపాలజీ అని చెప్పి మీరు ఆ చాప్టర్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. బొటనవేలు అన్నారు కాబట్టి ఏకలవ్యుడి గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే గురువుల్లో ఉండేటువంటి వివక్ష ఎలా ఉంది, అలా అయినప్పుడు గురువు ఎలా అవుతాడు. సో అందుకని అలా అనుకున్నప్పుడు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇన్ని రకాలైన వాటిల్లో మనకి టూల్ మేకింగ్ ఏదైతే ఉందో, టూల్ యూటిలైజేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ జంతువుల్లో ఎక్కువగా ఉన్నది ఏనుగు. కాబట్టి ఆ ఏనుగు బాడీ లాంగ్వేజ్ కానీ, బ్రెయిన్ పవర్ కానీ, మెమరీ పవర్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న ఎమోషన్స్ కానీ, టూల్ మేకింగ్ అండ్ టూల్ యూటిలైజేషన్ కానీ, ఇన్నింటిలో మనిషికి దగ్గరగా ఉన్నది ఏనుగని ఆనాటి మానవుడు అలా చూశాడు, ఊహించాడు, అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఏనుగు శిరస్సుని ఇతనికి అమరిస్తే బాగుంటుందని ఆయన అనుకున్నాడు. దీనికి నేను అంటే ఎంత ఉందా అండి, వాళ్ళకి ఎంత తెలుసునా అండి, వాళ్ళంతా గొప్పవాళ్ళ అనేదానికి గంటల తరబడి కూర్చొని నేను చర్చించగలను తప్ప ఏమీ చేయలేను. బట్ నేను నమ్ముతున్నాను, నాకు ఇలా ఇంటర్ప్రిటేషన్ అనిపించింది. ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది. నాకు అనిపించింది ఇది. ఆ రోజుల్లో నేను ఎందుకు చెప్తాను ఇది ఎంత అంతే అంటే, ఆయన ఆ రోజుల్లో ఆయన అంటే కూడా ఆనాటి ఋషి వ్యాసుడు కావచ్చు, మరొకరు కావచ్చు, వారు అందించింది ఇవాళ కూడా అప్లై చేయడం నాకు ఇష్టం. ఇవాళ కూడా మనం టైగర్స్ని కాపాడుకోవాలనుకోవటం లేదా, ప్రాజెక్ట్ టైగర్. ఇవాళ కూడా మనం ఎలిఫెంట్స్ని కాపాడుకోవాలనుకోవట్లేదా, ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఆ మాటకు వస్తే ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని మనం కాపాడుకోవాలి. మీకు తెలిసిన కాకి మీద మాత్రమే ఓ రోజు ప్రత్యేక ఎపిసోడ్ పెడదాం. కాకి కనుక లేకపోతే మన జీవితం చచ్చిపోద్ది. అందులో కాకి గురించి మనం మాట్లాడడం. రాబందులు ప్రపంచంలో ప్రతి సెప్టెంబర్ మొదటి శనివారం నాడు ఇంటర్నేషనల్ వల్చర్స్ అవేర్నెస్ డే, అంతర్జాతీయ రాబందుల అవేర్నెస్ అంటే ఏదో వాటి యొక్క దినోత్సవం. స్పారో డే ఉంది. స్పారో మీరు స్పారో గుర్తొచ్చేది కాబట్టి పిచ్చుకలే కదా మీరు అనేది. పిచ్చుకల గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు రాబందులు అండి, పిచ్చుకల గురించి చెప్తాను. ముందు రాబందుల గురించి చెప్పనండి. రాబందులు రామాయణంలో జటాయు ఎవరండి, రాబందే కదా. ఆ జటాయువు సంపాతి వాళ్ళ నాన్న ఇందాన్ని అనుకోకుండా రెఫర్ చేసిన అనూరుడు. మరి జటాయువు అంటే రాబందుని జటాయువుగా చేసి రామాయణం ఒకసారి చదవండి. జటాయువు సంపాతి రామాయణంలో హెల్పింగ్ నేచర్ తోటి కూడిన పక్షి జాతికి చెందిన వాళ్ళు కనిపిస్తారు. కావాలంటే చూడండి. అంటే రాబందు హెల్ప్ చేస్తుందిరా నీకు, నువ్వు దాన్ని కాపాడరా అని చెప్పడం. అలా కాపాడకపోవడం వల్ల భారతదేశంలో గత 20 ఏళ్ళలో, ముఖ్యంగా 15 ఏళ్లలో డైక్లోఫెనాక్ అనే ఒక మందుని విపరీతంగా వాడటం వల్ల, జంతువుల్లో అది వాడటం వల్ల వాటి వల్ల అంటే వెటర్నరీ మెడిసిన్ అది, దానివల్ల జంతువులు చనిపోయిన తర్వాత వాటికి అడేబరాల్లో డైక్లోఫెనాక్ ఉండిపోవడం వల్ల రాబందులు వాటి మీద వాలి అవి తిన్నప్పుడు అవి రాబందులు చచ్చిపోవడానికి కారణమవుతున్నాయని గమనించడం అనేది జరిగిందని చెబితే, రాబందులు లేకపోతే కనుక ప్రతి ఏడాది కళేబరాల మీద ఉన్న వాటి యొక్క క్రిమికీటకాలను పోగొట్టే పరిస్థితి ఉండదు, కళేబరాలనే తినే పరిస్థితి ఉండదు. అలా తినే పరిస్థితి లేనప్పుడు ప్రతి సంవత్సరము మన భారతదేశంలో 6 లక్షల మంది కేవలం క్రిమికీటకాలు ఇప్పుడు చెప్పిన కాజు వల్ల చనిపోతున్నారు అన్నప్పుడు మరి రాబందుకు నువ్వు దండం పెడతావు, గబ్బిలానికి నువ్వు దండం పెడతావు, నిద్దంపు లేత కస్తూరి ముద్దవోలే అంటాడు జాషువా గబ్బిలం అనే కావ్యంలో. అందుకని
రాబందు, దాన్ని పిచ్చుక అన్నారు కదా మీరు. అందుకే పునరుత్పత్తి కేంద్రాలు కూడా పెట్టారు మరి దేశవ్యాప్తంగా. అదే రాబందుల మీద కాకులు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. కాకుల గురించి చూసాం కదా బలగం సినిమాలో. మరి అది లిమిటెడ్ వర్షన్, అంతే. లార్జర్ పిక్చర్ అనేది ఉంది ఇంకా, అంతే. పిచ్చుక అన్నారు కదా. పిచ్చుక 1958లో మావో జెడాంగ్ చైనాలో గ్రేట్ స్పారో క్యాంపెయిన్ అని పెట్టారు. పిచ్చుకలు పంటల్ని, అంటే చాలా పండిన వెంటనే వచ్చే ఆ ధాన్యాలను తినేస్తున్నాయనేది కంప్లైంట్. దానివల్ల చాలా నష్టం. ఇప్పుడు పంట పండిన తర్వాత తినేస్తే ఎట్లాగా? అందులో పంట పండిన తర్వాత తినకుండా ఉండాలంటే పిచ్చుకలు చంపేయాలని చెప్పి దాదాపుగా 3 ఏళ్ల పాటు పిచ్చుకలు చంపడం అనే ప్రోగ్రామే పెట్టుకున్నారు. గ్రేట్ స్పారో మూమెంట్ దాని పేరు. అలా మొత్తం 3 ఏళ్లలో మొత్తం పిచ్చుకలు లేకుండా చేశారు. అవి ఆకాశంలో అయినా సరే నేలలో అయినా సరే లేకుండా చేశారు. 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత ఈ పంటలు ఇంకా నాశనం అవ్వడం మొదలుపెట్టినాయి. ఆహార ఉత్పత్తి తగ్గిపోయి దానివల్ల కనీసం 2-3 కోట్ల మంది చనిపోయారు ఒక 2-3 ఏళ్లలో, ఇంకెక్కువ పోనీ. ఎందుకంటే క్రిమికీటకాల వల్ల అసలు వంగడాలు అంటే సీడ్స్ అయిపోయి, పంటలేపోయి, ఆ పంటలు పండించిన ధాన్యము పోయి, ఇదంతా పోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకాలం క్రిమికీటకాల కంట్రోల్లో ఉన్నాయి. ఎందుకని? పిచ్చుకల వల్ల. అందులో ప్రత్యుత్పత్తికి కూడా పిచ్చుకలు అంటే ఏం చెప్పదొచ్చానండి, ఈ లోకంలో అందరూ కావాలబ్బా, అన్నీ ఉండాలబ్బా, మనుషులే కాదబ్బా, అందరూ మనుషులే అంటాను నేనైతే కనుక. అందరూ కనిపించే ప్రతి జీవరాశిలోను అందులో ఇవాళ మనం ఖచ్చితంగా వైల్డ్ యానిమల్స్ అయినా డొమెస్టిక్ యానిమల్స్ అయినా దేన్నైనా కాపాడుకుంటున్నాం. ఏది ఏమైనా ఒక్క మాటలో చెప్పాలి అంటే, చిన్నారి చిట్టెలుకెలా భరించరా లంబోదరా పాపం నీ పెను భారం అన్న ఎలుక నెక్కిన ఏనుగు కథైనా చిత్రం కదా అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలో సాక్షిగా మీరు ఎలుకను చూసినా, బాణ పొట్టను చూసినా, అంటే లంబ ఉదరాన్ని చూసినా, ఆయన తొండాన్ని చూసినా, చిన్ని కళ్ళను చూసినా, ఆయన మొత్తం ఆకారాన్ని చూసినా, ఆయన విగ్రహ పుష్టిని చూసినా, ఆయనకు సంబంధించిన కథల్ని చూసినా, ఆ కథల వెనకాల ఉన్న కథనాలని చూసినా, ఏదైనా ఆయనకు పెట్టే నైవేద్యాలను చూసినా, పత్రిని చూసినా, నిమజ్జనాలను చూసినా, నిమజ్జనాల వెనకాల ఉన్న ఎన్విరాన్మెంట్ చూసినా, ఆ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలనే సామాజిక స్పృహ కలగాలని మాత్రం కోరుతూ ఒక్క మాటలో చెప్పాలి అంటే, వినాయకుడు అంటే ఇన్ని కథల సారం ఆయన ఉదరంలో ఇన్ని దాచుకున్నాడా అనిపించేంత గొప్ప రహస్యాలు నేను చెప్పినవి. మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి వాళ్ళు చెప్పినట్టుగా ఒక ఐస్ బర్గ్ అంటాడు. ఐస్ అంటే ఒక ఐస్ని నీళ్ళలో వేస్తే పైకి ఇంతే కనిపిస్తుంది, లోపలంతా ఉంటుంది అన్నట్టుగా నేను కేవలం ఇంతే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం కదా, దాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. ఇది ప్యూర్గా వివిధ జువాలజీ అని, ఆంథ్రపాలజీ అని, సోషియాలజీ అని, హిస్టరీ అని, ఎపిక్స్ అంటే పురాణాలని, అంటే మైథాలజీ అని, ఇవన్నీ చదివి వాటికి అనుగుణంగా చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఆకెళ్ళ గారు, ఇప్పుడు కృష్ణుడి నోట్లో విశ్వాన్ని చూసింది తల్లి, ఇప్పుడు కృష్ణుడి నోట్లో విశ్వాన్ని తల్లి చూసింది. విఘ్నేశ్వరుడి ఉదరంలో కూడా మనం విశ్వాన్ని చూసాం. విశ్వం అంటే కేవలం ఒక భక్తో మనుషులో కాదు. మనం ఇప్పుడు ఏనుగులు ఎలకల గురించి మాట్లాడుకున్నాం, పిచ్చుకలు రాబందుల గురించి మాట్లాడుకున్నాం, ఓవరాల్గా విశ్వం గురించి అంతా మాట్లాడుకుంటే అయినప్పటికీ మనకి బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి 360 degreesలో మాట్లాడుకోవాలి, డీకోడింగ్ చేసుకోవాలి, అవి ఇవి అన్నీ మాట్లాడుకోవాలి. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాము, మ్యారేజెస్ మీద మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన ఈ ఫస్ట్ ఎపిసోడ్లో శేషంగా మిగిలిపోయాయి, వాటిని కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. డీకోడ్ చేద్దాం, 360 degreesలో మాట్లాడుకుందాం, అవి ఇవి విత్ ఆకెళ్ళని కంటిన్యూ చేద్దాం తప్పనిసరిగా. థ్యాంక్ యూ సో మచ్.